అదేవిధంగా మన ప్రక్కన్న వారికి మనకు మధ్యలో 2 బండలు గ్యాప్ ఉండాలి. మీరు గమనించుకోండి, ప్రక్కన్న వారికి మీ మధ్యలో 2 బండలు గ్యాప్ ఉండాలి. మీ ముందున్న వారికి మీ మధ్యలో కూడా 2 బండలు గ్యాప్ కావాలి. మీరే గమనించుకోండి, మీరు ఎలా కూర్చున్నారు గమనించుకోండి. అనగా ఒకరికి ఒకరి మధ్యలో మన ప్రక్కన్న వారు కావచ్చు, మన ముందున్నవారు కావచ్చు, 2 బండలు గ్యాప్ ఉంచాలి. ఆ విధంగా చూసి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఎటువంటి అటు కూర్చోవద్దు, గమనించుకోండి. ఆ విధంగా 2 బండలు గ్యాప్ ఉండే విధంగా చూసి కూర్చోండి. మీరు ఎట్లాంటి కూర్చుంటే ఏమవుతుందంటే ఇంకా స్థలం ఇంకా తక్కువైపోతుంది. ఇప్పుడే మనం గ్యాప్ ఉంచాం కాబట్టి ఇప్పుడు మన స్థలం కొరతగా ఉంది. మీరు ఎట్లా పడితే అట్లా కూర్చుంటే ఇంకా స్థలం ఇంకా తక్కువైపోతుంది. కానీ మీ ముందున్న వారు మీ మధ్యలో 2 బండలు గ్యాప్ ఉండాలి. మీ ప్రక్కన వారు మీ మధ్యలో 2 బండలు గ్యాప్ ఉండాలి. ఎవరు మాస్కులు తీయవద్దు, ఎవరు కూడా ఎవరి నీళ్ళు ఇంకొకరు తాగవద్దు. ఇక్కడ మందిరంలో నీళ్ళు ఉంచబడవు. కరోనా పోయిన తర్వాత నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఎప్పుడు వస్తాయి? కరోనా పోతే నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు నీళ్ళు. కాబట్టి మీ నీళ్ళు మీ ఇంట్లోంచి మీరు తెచ్చుకోవాల్సిందే, మీ నీళ్ళు మీరు తాగాల్సిందే. ఒకరి నీళ్ళు ఎవరు పంచుకోవద్దు. ఇవన్నీ కూడా మన క్షేమం కొరకై ప్రభుత్వం వారు నియమించిన నిబంధనలుగా ఉంటున్నాయి. కాబట్టి వాటిని మనమంతా కూడా పాటించవలసిన వారంగా ఉంటున్నాం. మన ప్రభుని ఆరాధించడానికి ముందుగా అంతేకాదు మీకు ఎవరికైనా సందేహం రావచ్చు. మాకేం బాగు చెప్తున్నావు కానీ వేసుకున్నా మాస్క్ అనొచ్చు, సందేహం రావచ్చు. మనం ఇక్కడ లైవ్ పరిచర్య చేస్తున్నాం. ఈ లైవ్ పరిచర్య వారు యూట్యూబ్ వారు ఒక క్యాప్షన్ పెట్టారు, ఏంటిది అని చెప్పేసి. అనగా మాస్క్ వేసుకునే వాక్యం గతంలో చెప్పాను. వాళ్ళు సేఫ్టీ కోసం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చెప్పే వ్యక్తి ఎవరు వాళ్ళకి తెలియాలి, అనగా ముఖము కనిపించాలి. తద్వారా వ్యక్తి ఏదైనా దేశ ద్రోహమైన కార్యాలు చేసిన వాడుగా ఉంటే, అనగా ఆ సంభాషణ ఏదైనా కూడా చెప్పే ప్రసంగం దేశద్రోహమైన కార్యాలు ఏదైనా ఉంటే ఆ వ్యక్తిని పట్టుకోవాలి. మాస్క్ వేసుకుంటే ముఖం కనపడదు, ఆ వ్యక్తిని గుర్తించలేదు. కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళకి పెట్టారు. అందువల్లనే మాస్క్ తీసేయాలి. లేకపోతే నేను కూడా 5 వరకు మాస్క్ వేసుకునే వాక్యం చెప్తూ వచ్చాను. మన ప్రభుని ఆరోగించడానికి ముందుగా దేవుని వాక్యంలో నుండి క్లుప్తంగా కొన్ని తలంపులు కలిగిన వారమే ఆరోగ్యంలో ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా 103వ కీర్తన మొదటి 2 వచనాలు, 103వ కీర్తన మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుమని చేసిన ప్రకారంలో దేనిని మరువకము. అదేవిధంగా మరొక లేఖన భావం కూడా నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు, మీకు తెలుసు. ఆయన కూడా చెప్తాను. 34వ కీర్తన మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. 34వ కీర్తన మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తన నోట నుండును. యెహోవాను బట్టి నేను అసహించున్నాను, దీన్ని కానీ విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు సాగు నిమిత్తమై ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రేమలో తండ్రి మరోసారి పరిశుద్ధ ప్రార్థనకు వస్తున్నాం. ప్రభావ వినాంతగా హెచ్చించి మహిమ కనిపిస్తున్నాం. మీకే స్థుతి మహిమ గంధర్వం ఆరోపించుకుంటున్నాం. ఉన్నవాడని వాడు అద్భుతగాడు ఆశ్చర్యకాడు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో నడిపిస్తూ వచ్చిందేవా మీ నాటకాన్ని కనిపిస్తున్నాం. స్థుతి గీతాల ద్వారా మీకు ఘనమైన కనిపించుకున్న దేవుడు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దైవమాతని వ్యక్తిగతంగా సంఘంలో సమాజం మధ్యలో నేను నోరాడమని ఆరాధించడం సహాయం తెచ్చు. మీ దగ్గర మాటలు అనుగ్రహించు, మెరడని మీ స్వరం వినగలటం సహాయం చేయొచ్చు. ఏదైనా కాలివారం తన నిష్పత్తి దావస్తున్నాం దేవా, మీకు ఎరుగండి. ఏం కూడా చేయలేని వారం ఒప్పుకుంటూ జ్ఞాపకం చేసుకున్నాం. మా సంస్థ వ్యర్థమే సంలోపుకుంటూ జ్ఞాపకం చేసుకున్నాం. గొప్ప దేవా, అతన్ని సంపూర్ణంగా మీ యొక్క శిలువ చాటున మరుపక్షం ప్రార్థిస్తున్నాం. అక్కడ ఏ స్తపం కనిపించలేదు, మీరు మాత్రమే కనిపించమని వేడుకుంటున్నాను.
ఎంతో దీవెనకరంగా ఎంతో మహిమకరంగా చేయమని ప్రార్థిస్తున్నాము. ఉన్నతగానే తగ్గించుకున్న వారు మీరు ప్రభావాన్ని హెచ్చించి మహింపతి కనిపిస్తున్నాం. స్థుతి మహిమ గంట ప్రభావానికి ఆరోపించుకుంటున్నాం. ధైర్యమా ప్రభావాన్ని కలవరిశీలో మీరు కార్చిన అమూల్యమైన ప్రస్తుతమైన నిష్కలంకమైన నిర్దోషమైన పరిశుద్ధమైన మీ రక్తంతో దేవంతగాను కడుగుం దేవంతగాను పస్తుపక్షం దేవంతగాను పవిత్రపక్షం దేవ యజమాని వారికి ఏకమైన పాత్రగా చేసుకుని ప్రార్థిస్తున్నాం. స్థితి మహిమ గంట ప్రభావాన్ని ఆరోపించుకుంది దేవా కృతజ్ఞత స్థుతులతో ప్రార్థన విజ్ఞాపన మా ప్రియరక్షకుడు క్రీస్తు యేసు వారు మహిమ గల మౌన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన శక్తి గల జీవగల అత్యున్నతమైన నామం దేవా మౌన్నతమైన నామను బట్టి ఘనమైన నామను బట్టి శక్తి గల నామను ప్రభావం నామను బట్టి నిత్యమైన సత్యమైన నామను బట్టి ప్రార్థించి స్తుతించి వాడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన 2 వచనాలు 34 కీర్తన 3 వచనాలు మనము కలిసి చదువుకుంటూ వచ్చాం. 103వ కీర్తనలు గమనిస్తే దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. తన ప్రాణంతో ఏమంటూ వచ్చాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము అని చేసిన ప్రకారములలో దేనిని మరువకుము. ఇక్కడ గమనించండి కూడా దేవుని ప్రజలముగా ఆయన వారముగా ఆయన చేసిన ఉపకారములు మనం ఏం చూస్తున్నాం? ఆయన చేసిన ఉపకారములు దేన్ని కూడా మర్చిపోవడానికి వీలు. మన స్వభావం ఏమంటే మర్చిపోతాం. ఎప్పుడు మర్చిపోతామంటే ఏదైనా సమస్య వచ్చిందంటే అయిపోయింది. 99 ఉపకారాలు చేశాడు, 99 ఉపకారాలు పొందా, 100వ సంఖ్యలో ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ఏమొచ్చింది? సమస్య వచ్చేసరికి ఈ 99 ఉపకారాలు ఏమైపోయినాయి? గాలిపటం లాగా ఏమైపోయినాయి? కొట్టుకొని పోయినాయి. అవన్నీ జ్ఞాపకానికి రా. ఈ సమస్యని జ్ఞాపకం చేసుకుంటాం, ఈ సమస్యని జ్ఞాపకం చేసుకుంటాం, బాధపడతా ఉంటాం, కన్నీళ్ళు విడుస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? మీరే చెప్పండి. నా స్టేట్మెంట్ తప్ప రైటా? తప్పైతే చేయొద్దు. ఎవరైనా తప్పండి చేయొద్దు. నా స్టేట్మెంట్ తప్పండి. ఇది నా స్వభావము, నీ స్వభావము, ఇది మానవ స్వభావం. ఉపకారాలు మర్చిపోతాం, అందరూ దేవుడు చేసిన మేలని మర్చిపోతాం. దయచేసి ఎవరు కూడా ఇరుక్కొని కూర్చోవద్దు. లోపల స్థలం నిండిపోతే బయట చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ గమనిస్తే ప్రేమిన వాళ్ళు మనమెంత మాత్రం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఆ చేసిన ఉపకారాలు మర్చిపోవడానికి వీల్లేదు. ఎన్ని ఉపకారం చేసిన దేవుడుగా ఉన్నాడు. తల్లి గర్భంలో ఏం చేశాడు? నిన్ను నన్ను తల్లి గర్భంలో ఏం చేశాడు? ఇర్మియా గ్రంథం తల్లి గర్భంలో రూపించిన దేవుడుగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం ఎవరికైనా రిఫరెన్స్ దొరికితే చూడండి దయచేసి. 1వ అధ్యాయం చదవండి ఎవరైనా. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపి నేను ఎరిగి తిని, నీ గర్భం నుండి బయలుపడక మునిపి నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఏం చేశాడని? గర్భంలో రూపింపబడక మునిపే, గర్భంలో రూపింపక మునిపి ఏం చేశాడు? నిన్ను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు, నన్ను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. ఇంకా ముందుకెళ్తే జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక
ఎదురుకు వస్తారు, ప్రేమిస్తూ వస్తారు, ఏర్పరచుకుంటూ వస్తారు. నీకు సులభంగా ఇంటికి రాలేదు అనగా ఇక్కడికి మందిరంలోకి రావడం కాదు. మందిరం చాలా మంది వస్తున్నారు, మందిరానికి ఎంతో మంది వస్తున్నారు. ఇక్కడికి రావడం వల్ల క్రీస్తులో ఇక్కడ సులభంగా రాలేదు. ఇలా అనేక క్రైస్తవులే క్రీస్తు లేక జీవితంలో, ఇలా అనేక విశ్వాసం జీవితం, ఇలా అనేక సేవలే దేవుని జీవితం, ఇలా అనేక సంఘటనలే దేవుని జీవితం. దేవుడు కావచ్చు, సంఘటనలు కావచ్చు, విశ్వాసం కావచ్చు, దేవుని జీవితం అనేక కలిగి ఉన్నారు. కాబట్టి గర్భంలో ఏం చేశారు? నిధులను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు, గర్భంలో నిధులను దేవుడుగా ఉన్నాడు. గర్భంలో చూసి నిధులను సేవల భూమికి తీసుకువచ్చిన దేవుడుగా ఉన్నాడు. భూమిలో పడిన దినం వదులుకొని ఈ కాపాడకుండా కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన కాపుదల కలిగి ఉన్నాం. నిధులను ఇది కాపాడుతున్నది ఏమండి? ఈ బట్ట ముక్క కాపాడుతుందా? ఏమన్నా ఈ బట్ట కాపాడుతుందా? ఎవరు ఈ బట్ట కాపాడుతుందా? లేదు, బట్ట కాపాడి ఈ బట్ట ఇచ్చిన దేవుడు కాపాడుతుంది. ఈ బట్ట ఇచ్చారు, మాస్క్ ఇచ్చారు, మాస్క్ ఇచ్చిన దేవుడు కాపాడుతున్నాడు. మరి మాస్క్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా బాగుందాగా వేగంగా ఉన్నాడు. కానీ సమస్య కూడా గర్భంలో భయపడిన దేవుడుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. భూమి దినబడుకొని కాపాడుతున్న దేవుడుగా ఉన్నాడు. నిన్న ఇచ్చాడు 25 నేను లేదు చదువు గర్భంలో ఎవరు మాట్లాడలేదు. నా భాష అర్థపడలేదు, నా మాట జవాబు వస్తుంది. గర్భంలో చూపించారు, ఈ రూపంలో చూపించారు. దేవుడే ఈ రూపాన్ని దేవుడు చేశారు. ఒకసారి నేను తిరగాను, విచిత్రమైన అనుభవం. ఆమె కూడా షాపింగ్ వచ్చింది, ఆమె కూడా ఒకసారి 6 లక్షలు ఉండొచ్చు. 3 సార్లు ఎక్కించి, ఎన్నిసార్లు? 3 సార్లు నన్ను ఎక్కించింది. ఎక్కించి 3 సార్లు ఎక్కించి ఆమె ఎవరు నాకు తెలియదు. కానీ ప్రభువే ఆయన చూపించాడు. ఎందుకు తెల్లగా లేదు అనుకోవడం, ఎందుకు అందంగా లేదు అనుకోవడం, రూపంగా ఇచ్చాడు. భయపరచాలి ఆయన గుర్తించావు, దగ్గరగా ఉన్నారు. తల్లిదండ్రులు గుర్తించావు, నన్ను కాపాడుతున్నారు, దగ్గరగా ఉన్నారు. దేవుడి సంస్కారం జ్ఞాపకం చేస్తున్నాడు. అవి కలిగిగా ఉన్నాయి. కరోనా వైరస్ కనిపిస్తుందా? కానీ కనిపిస్తుందా? కంటికి కనబడే వైరస్ కరోనా వైరస్, కంటికి కనబడే వైరస్. అమెరికా వాళ్ళు ప్రపంచాన్ని కనిపిస్తున్నారు. అమెరికా వాళ్ళు ప్రపంచంలో అందరూ కూడా ఉండేదా? ఏ దేశంలో కూడా అమెరికా వాళ్ళు భయపడుతుంది. కానీ అమెరికాలో కరోనా వైరస్ పంపిస్తున్నారు. అమెరికాని ఎవరు పంపిస్తున్నారు? కరోనా వైరస్ అమెరికాలో పంపిస్తూ ఉంది. వారి బిడ్డల వరకు కరోనా చూసి వాడు చాలా బాగుంది. కరోనా తెలియకపోతున్నాడు. వాళ్ళ తుపాలు ఉన్నాయి, రాకెట్లు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. అది కనిపిస్తుంది దాచడం. అది చూపించిన రాబోయే గవర్నమెంట్ పక్కపడకుండా దాచపడుతుంది. అది కరోనా లేదు, బయట రాకపోతే గవర్నమెంట్ కరోనా రాసేదంటే మన గవర్నమెంట్ కాదు రాస్తారు, 2 రోజులు కాదు. అది కరోనా సమస్య. కరోనా ప్రవేశ
ఎన్నో గొప్పగా ఉన్నాయి. మా చేసిన మేలు వ్యతిరేకంగా ఉన్నాయి. మర్చిపోవడానికి లేదు. మా చేసిన దేవుడు మర్చిపోవడం లేదు. ఉదయకాలం ఉదయకాలమే ఉదయకాలం ఎవరు చూడలేదు అనేక ఉన్నారు. ఉదయకాలం రాకముందే ఉన్నారు. ఈ పరిస్థితుల దినం నీవు చూడగలిగా ఈ పరిస్థితుల ప్రభు దినాలు చూడలేకుండా లోకానికి చెందిన అనేక ఉన్నారు. ఈ దినం సంజీవంగా ఉంటాయి. బాబాల ప్రేమ ఈ గొప్పదనం నాకు మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం ఆయన గొప్ప చేయాలి. పరిశుద్ధ ప్రవర్తన చేయడం కూడి వస్తాం. అనేక స్థలాల్లో ఈ విధంగా కూడుకునే పరిస్థితులు ఉన్నాయి. మనకు అనేక సంఘాలు ఇంకా ఈ విధంగా కూడుకోవడం లేదు. వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళ కూడుకునే కారణంగా ఇట్లా దూరం కూర్చోబెట్టాలి. ఇంకేదో పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల వాళ్ళు కూడుకోలేకపోతున్నారు. ఏ రూపంగా కూడుకోగలుగుతున్నారు. అలాంటి రైతులు కూడా ఈ ఎవరు కాలేజీ రైతులు పంచగా అందించబడతారు. ఇక్కడ చెప్పేసి మరే కాలం చదువుకున్న తెలుగు తలకాయ అంటే ఒక తలకాయ పోసింది, ఇంకో తలకాయ కట్టబడ్డది సిద్ధంగా ఉంది. మన దేవుడు ఆ దేవుడు మన దేవుడు దుర్మార్గం చంపేదేవుడు కాదు కానీ దుర్మార్గం బ్రతికించే దేవుడు, రాక్షసుని చంపేదేవుడు కాదు కానీ ఈ యొక్క రాక్షసుని దారుని మానవులు మార్చే దేవుడు. రాక్షసు దారుడు ఏం చేస్తాడు? మానవుడిగా మార్చుతాడు. రాక్షసుని మానవుగా మార్చడం రాక్షసు హృదయం, రాక్షస స్వభావం, రాక్షస జీవితం, దుర్మార్గమైన జీవితం, పాపమైన జీవితం, అనగమైన జీవితం, లోక జీవితం, భయంకరమైన జీవితం. నారాయణుడు మార్చబడ్డారు. భయంకరమైన నరమాంస భక్షకుడు జీవితాన్ని మార్చబడ్డాయి. నరమాంసం తినేవాడు, నరమాంసం తినేవాడు జీవితాలు మార్చబడ్డాడు. మానవులు మార్చబడ్డారు, విగ్రహాలు మార్చబడ్డారు. ఎటువంటి వారి జీవితాలు భయంకరమైన వేష జీవితం, విషయంలో భయంకరమైన వేష మంత్రకర్తే ఆత్మకర్తలు మార్చబడి గొప్ప సేవ చేస్తాము. అనేక ఆత్మగా రక్షించబడుతున్నారు. గొప్ప దేవుడుగా ఉన్నాడు. దీర్ఘశాంతుడు కృపా సముద్రుడు
ఉండవచ్చు, నీ ఎడల నా ఎడల దయాలోచన పూర్ణుడుగా ఉండవచ్చు. మీరు నన్ను కనిపిస్తూ వచ్చారు, నేను నన్ను ప్రేమిస్తూ వచ్చారు, నేను నన్ను ప్రేమించి తగ్గిస్తూ వచ్చారు. తిరుగు రాష్ట్రంగా ఎవరిని చేసేవాడు దేవుడి శ్రమం కలిగిన వాడు, దేవుడి స్వభావం ఆ భాగంతా విడిచిపెట్టుకుని ఏం చేశారండి? మనుషుల పోలికగా పుట్టారు తెలియని వాడు. ఎక్కడ పుట్టారు? పాప జనించి దేవుడి సమానమైన వాడు, దేవుడి స్వరూపం కలిగిన దేవుడు మనుషులు పోలికగా నిర్దేశించాడు. మనకి ఎవరైనా చెప్పారంటే పశువుల పాలన ఉంది, అక్కడ వెళ్ళి తెలుస్తుంది ఏం చేస్తుంది, ఒంటి కాదు మీద వంటికి ఏకైక తీసుకొని లేస్తామా? ఈ కళ్ళకి ఎక్కడ కనిపిస్తున్నాయో పశువుల పాలనలో మా మాట ఎదురు పశువులు ఏమండి మాట్లాడారు దేవుడు జీవించుకోవచ్చు. నీకు నాకు శ్రేష్టమైన ఉన్నాయి, మంచి కాంతులు పొలములు ఏసీలు మనుషులు మూలంగా జరిగిన స్థలం లేదు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడ ప్రార్థన చేసుకోవచ్చు? పరిస్థితి అరణ్యంలో ప్రార్థన చేస్తున్నాడు, కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు.
అలసిన వ్యక్తులను గమనించి రాబోతున్నాడు చూస్తున్నాడు. అలసిన వాళ్ళు చూస్తున్నాడు. కనుక యాభై దేవుడుగా ఉంటున్నాడు. తన ప్రకటించే దేవుడుగా చూస్తున్నాడు. తెలుగులో గమనిస్తున్నా 2వ అధ్యాయం, తెలుగులో 2వ అధ్యాయం, తెలుగులో 2వ అధ్యాయం దయచేసి చదవండి. 8వ వచనం. ఆయన మనుషులుగా కనబడి మరణం పొందినట్టుగా అనగా శిలువను పొందినట్టుగా ఇదే శిలువమై గడగడ తగ్గించుకున్నాడు. ఆత్మను మనుషులుగా కనబడ్డాడు. శరీరంగా నిర్మించాడు. పశువులలో పశువులలో మరణం నిర్మించాడు. ఇలా జీవించాడు. తర్వాత కూడా జీవించాడు. అది మనం గమనిస్తే తన స్వకీయులకు అంగీకరించలేదు. గమనించిన స్వార్థ మొదలైతే గమనిస్తే ఆయన సహోదరులైన ఆయన విశ్వాసం తన సహోదరులుగా ఆయన విశ్వాసం ఎటువంటి జీవితం ఆ జీవించవచ్చు. తన ఆదరించారు గమనిస్తే మనుషుల వల్ల నిస్సారమైన వాళ్ళను వ్యసనాలు మనసులు చూడలేని వాడు కాదు. ఉండేను ఆకలిలో విడిదిక్కున్న వాడు కనుక మానవాదాన్ని ఎలా వచ్చాడు కేవలం గౌరవాన్ని చేర్చుకోడు. ఆయన సభ్యులను చేర్చుకోడు. ఆయన సహోదరులను విశ్వాసం చేయలేదు. ఆయన వచ్చాడు. మనసులో చూడబడిన మనసు ఇక్కడ మనసులో విసర్జింపబడిన వాడుగా వచ్చాడు. అదే మనసు చూడగా చేయబడుతూ కాబట్టి వహిస్తున్నాడు. తనని మోస్తున్నాడు. పాపంగా తనని మోస్తున్నాడు. కథలో గమనిస్తే ఇక్కడ మనసును చూడగలిగే వాడుగా చేయబడ్డాడు. ఆయన స్వరూపము అదేవిధంగా స్వరస్సు లేని వాళ్ళకి చేయబడినటువంటి ఆయన దేవుడు 10,000 మంది పాక్షులు చూడండి. నేను వాళ్ళని గమనిస్తే పరమగీతములు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు
ఈ నాయకుడు దేవుడు గౌరవ దేవుడు పదివేలలో గుర్తింపు గొప్ప దేవుడు చూడగలిగిన వాళ్ళ చేయబడ్డాడు, సురక్షలు పొందిన వాళ్ళ చేయబడ్డాడు. ఏ చదవండి. తన స్వరూపాన్ని కోల్పోవచ్చు, తన స్వరూపాన్ని కోల్పోవచ్చు, వ్యసనాలుగా వాడుగా చేపట్టుకోవచ్చు. ఏ కూడా మనం ఎవరు ఇష్టపడతాము? ప్రపంచంలో అదే వచ్చి నీకు ఫ్రీగానే ఆపరేషన్ చేస్తాను, ఫ్రీగానే ఆపరేషన్ ప్లాస్టిక్ సర్జరీ చేస్తాను చేసి అందరికంటే కూడా నీ ముఖాన్ని వికారం చేస్తాను. ఎవరు ఒప్పుకున్నాము? ఒప్పుకున్నాము? ప్రపంచంలో ఎవరికి లేనటువంటి వికారాలతో నిర్మిస్తారు. ఒప్పుకున్నాము? ఎవరు ఒప్పుకున్నాము? అయ్యా ఉద్యోగం చేస్తే కూడా నీకు ధన్యవాదు నమస్తే అన్నా పోయినా దయచేసి 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 మాస్టర్ నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు, మాస్టర్ వేసుకోకుండా ఉన్నవారు సరిగ్గా వేసుకున్న వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఎరసలో కరోనా వచ్చింది, ఎరసలో కరోనా వచ్చింది. ఎవరికి నిర్లక్ష్యంగా జీవితం ఎవరైనా అందరి వ్యక్తులుగా ఉన్నారు, నిర్లక్ష్యంగా కానీ మనసులో తీసేస్తున్నారు. గంట క్రయం చెల్లించి ఆయన చెల్లించిన క్రయం గంటల గొప్పని మనసులు చూడగలుగుతాడుగా చేయబడ్డాడు. నీకు నాకు తగ్గించుకున్నాను, నిన్నగా ప్రేమించి తను తగ్గించుకుని వచ్చాడు, శిక్ష చూస్తూ వచ్చాడు. కాకపోతే నీకు కలిగినది మన దోషాలను బట్టి మన సమాన శిక్ష ఆదరణ చరిత్ర ఏమైనా మనకు ఆయన చేశారు. చక్కగా మంచిగా వేసుకోండి. ఏమైందండి ఆయన దెబ్బలు మనకు
ఎటువంటి కోరుకునేవాడు మన పరిస్థితి చెప్పగా మాట్లాడితే రక్షించారు 10 రక్షించారు ఒక్క ఒరిజినాల్ బయటకు వస్తుంది. ఒరిజినాల్ బయటకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎవరైనా సార్ ఎవరైనా కొంచెం ఇచ్చిదే సార్ అవునంట కాదంట. మన జీవితం అవకాశాలు ఇంకో చెప్ప సంతోషంగా చూపించే జీవితం మన జీవితం. ఇది క్రైస్తవ జీవితం, ఇది క్రీస్తువారి మనస్సు. క్రీస్తువారు చెప్ప మీద వచ్చిన ముఖం మీద ఒప్పించిన ఆయన నిందించిన దూషించిన అవమానించిన ఆయన చేసిన ఎవరు తల్లి చేస్తున్నారు మీరు క్షమించిన వాళ్ళు ప్రార్థన చేశారు. తండ్రి పంపించాడు పిల్లవాళ్ళు ఆయన పిల్లల మనము తండ్రి యొక్క స్వభావం మనకు అవసరం. తండ్రి యొక్క స్వరూపం మనకు కనిపించాలి. తండ్రిని పోలి నడుచుకోవాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అందుకే పడుచుకున్నాడు, అందుకే రక్షించాడు. ఏమిటంటే ఎవరైనా క్రీస్తు చేసి చూడదు. 2 17 ఏం చూస్తున్నాం? ఎవరైనా వారు లోక సృష్టి వారి గతించారు. ఇదిగో ఏం చూస్తున్నాం ఇక్కడ? ఇదిగో గొప్ప ఆశీర్వాదం జరుగుతుంది. ఏదైనా నూతన సృష్టిగా చేయబడ్డాం. పాతవి ఏమైపోయాయి? గతించిపోయాయి. పాత మాటలు, పాత అలవాట్లు, పాత చూపులు, పాత క్రియలు, పాత నడవడిక, పాత ప్రవర్తన, పాత జీవితం చచ్చిపోయింది, సమాధి చేయబడింది. నూతన సృష్టిగా చేయబడ్డా. మాటలు మార్చబడ్డాయి, చూపులు మార్చబడ్డాయి, తలంపులు మార్చబడ్డాయి, క్రియలు మార్చబడ్డాయి, ప్రవర్తన మార్చబడింది, జీవితం మార్చబడింది, అలవాట్లు మారిపోయాయి. పాప స్వభావం తొలగిపోయింది, అనగా పాప జీవితం తొలగిపోయింది. పరిశుద్ధత వచ్చింది, పరిశుద్ధమైన జీవితం వచ్చింది, పవిత్రమైన జీవితం వచ్చింది. నూతన సృష్టి. ప్రేమ వాళ్ళ ప్రవణ క్రీస్తువారు నీళ్ళ నేల చేసిన మేళ్ళు ఎంతైనా గొప్పగా ఉంటున్నాయి. గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేసిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. నిన్ను నేను ఎంతగా ప్రేమించిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించి తను ఎంతగానో తగ్గించుకున్న గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. ఈ మామగల దేవుని, గొప్ప దేవుని, పరిశుద్ధుల నీ దేవుని, సజీవుడని దేవుని నీవు నేను ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి, హెచ్చించాలి. ప్రియమైన వాళ్ళు ఆత్మతో సత్యంతో యథార్థమైన ఆరాధన చేయవలసిన వారంలో ఉంటున్నాం. ఆ యొక్క ఆరాధన ఆయన కోరుచున్నాడు, వెదకుచున్నాడు. నా ప్రాణమయ్యేవాళ్ళు సన్నతించమని అందరూ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణం ఏవాను సన్నతించుము. ఆయన చేసిన ప్రకారం దేనిని మరువకుము. ఆత్మగా ప్రేమను బలపరిచి, నూతనపరిచి, ఆత్మతో సత్యంతో యథార్థంగా తండ్రి ఆయన వెతుకుతున్న ఆరాధనను చెల్లించుతున్నట్లుగా ప్రేమకు తన కృపను, తన సాయమును అనుగ్రహించిందిగా. పాట సంఖ్య 80. పల్లవి మొదటి చరణం, ఆఖరి చరణం మాత్రం పాడుకుందాం. నిలబడి పాడుకుందాం దయచేసి. నిలబడిన సమయంలో బైబిల్ మీ చేతిలో పట్టుకోండి, కాళ్ళ ముందు పెట్టుకోవద్దు. నిలబడ్డప్పుడు కూడా మీ స్థానాల్లో మీరు ఉండండి. పాట సంఖ్య 80. పల్లవి మొదటి చరణం, ఆఖరి చరణం మాత్రం పాడుకుందాం. రండి.
పాఠ్యంగా మంగళమే యేసునకు మనుజావతారణకు పల్లవి మొదటి చందం ఆఖరి చందం ఆడుకుందాం. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు చెప్పినా కూడా మీరు మాస్కులు తీసేస్తున్నారు. ప్రియమైన వాళ్ళ నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేసిన వాళ్ళకు వచ్చి అంటుకుంది, నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి వచ్చి అంటుకుంది కరోనా. వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు. దయచేసి నష్టపోవద్దు. మంగళమే యేసునకు మనుజావతారణకు దయచేసి కూర్చోండి. ముందుగా గడిచిన ప్రభు దినం అనగా పోయినాదని ఎవరు ఆరాధించలేదు, వారికి ముందుగా తరుణం జాగ్రత్తగా వినండి. చెప్పినా కూడా మీరు చెప్పింది మీరు చేయండి, మేము చేసింది మేము చేస్తామంటున్నారు. ఏమంటున్నారు? మీరు చెప్పేది మీరు చెప్పుకోండి, మేము చేసేది మేము చేసుకుంటాం. కాదు ప్రియమైన వాళ్ళరా, చెప్పబడిన క్రమంలో పాటించకపోతే నీ యొక్క ఆరాధన అక్రమమైన ఆరాధనగా చేయబడుతుంది. ఆ యొక్క ఆరాధన దేవుని సన్నిధికి వెళ్ళదు. నువ్వు క్రమాన్ని పాటించకుండా, చెప్పింది వినకుండా నీ సుమోచనం చేస్తే నీ ఆరాధన దేవుడు అంగీకరించాడు. పోయిన ఆదివారం ఆరాధించని వారు ఆరాధిస్తారు. ఆ తర్వాత చెప్పమన్న విధంగా ప్రభుని ఆరాధిద్దాం. ఆయన సండే స్కూల్లో కూడా వారు కూడా ఆరాధనలు ఉంటారు ఈ సమయంలో.
పోయిన ఆదివారం ఆరాధించిన వారు ఆరాధించండి, బిగ్గరగా ఆరాధించాలి, వర్తమానం బట్టి ఆరాధించాలి, క్లుప్తంగా ఆరాధించాలి. ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధనలో కొనసాగుతాం. పోయిన ఆదివారం ఆరాధించిన వారు ఆరాధిస్తారు. దయచేసి పోటీ పడవద్దు. ఒక్కరు మాత్రం ఆరాధించాలి, పోటీ పడద్దు. బిగ్గరగా ఆరాధించాలి. ఆమేన్. దయచేసి బిగ్గరగా ఆరాధించాలి, క్లుప్తంగా ఆరాధించాలి. సహోదరులు పోయిన ఆధారం ఆరాధించిన వాళ్ళు సహోదరులు, పోయిన ఆధారం ఆరాధించిన వాళ్ళు సహోదరులు, బ్రదర్స్. పోయిన ఆధారం ఆరాధించిన వాళ్ళు అన్నగారు ఆరాధిస్తారు.
దేవాన ప్రభువా నిన్ను గూర్చి పొంగిన హృదయం. వ్యవసారదించండి సహోదరులు పోయిన ఆదివారం ఆరాధించిన వాళ్ళు సహోదరులు. ఆమేన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. అక్కగారు ఆరాధించండి. అక్కగారు దయచేసి గమనించండి. ఇంకా ఎవరైనా పోయిన ఆదివారం ఆరాధించిన వాళ్ళు ఉంటే
తరుణం ఇవ్వబడతా ఉంది. పోయిన ఆదివారం ఆరాధించిన వాళ్ళు ఆరాధించండి. ప్రేమన పరలోక తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసిని, 10,000 అతి కాంక్షి, జాలవర్ణుడు, రత్నవర్ణుడు, ఇంత గొప్ప దేవునివి కేవలం ప్రభా నేను పెంట కుప్పలో పడిండగా, కేవలం నేను తండ్రి అవిధేయుడైండగా ప్రభా, కేవలం నేను దరిద్రుడైండగా, కేవలం నేను నీకెంతో దూరస్తున్నాయిండగా, నేను కేవలం నా పాపం చేత అపరాధం చచ్చినవానైండగా, ఇంత గొప్ప దేవుడిగా ఉన్న మీరు అటు నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మీకు ఎంత వందనా చెల్లిస్తున్నాను. అటు నన్ను జగత్తుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవా మీకు ఎంత వందనా చెల్లిస్తున్నాను. అటు నన్ను తల్లిగర్భంలో తండ్రి మరపుగా రూపింపబడుకుని ఏర్పరచుకున్న దేవుడు మీకు ఎంత వందనా చెల్లిస్తున్నాను. అటు నా కొరకు అయిపోయి ఎంతగానో తగ్గించుకొని మీ వైభవంతో విడిచిపెట్టి లోకం దిగి వచ్చిన దేవా మీ నాథగాను కొనియాడుతున్నాను. అటు నా కొరకు అల్పమైన స్థలములు, అల్పమైన గ్రాములు, అల్పమైన స్థలములు జన్మిస్తూ వచ్చిన దేవుడు మీకు ఎంత వందనా చెల్లిస్తున్నాను. కేవలం అటు నా కొరకే దేవా, అటు నా యొక్క దోషమంతా మీ మీద వేసుకొని, నా పాపములన్నీ కూడా మీ మీద మోసుకొని, నా శిక్షావతి మీరు అనుభవించి అటు నా కొరకై మీ స్వరూపమును సొగసును కోల్పోవడానికి కూడా మీరు ఇష్టపడుతూ వచ్చిన దేవుడుగా అంటున్నారు. మీకు ఎంతో చెల్లిస్తున్నాను. మనుషులు చూడనలేని వాడుగా చేపడుతూ వచ్చిన దేవా, అంతగా నన్ను ప్రేమించిన నా దేవా మీకు ఎంతో చెల్లిస్తున్నాను. అటు నా కొరకే గాయపరచబడి నలుగొట్టుబడి మీరు పొందిన దెబ్బల ద్వారా ఏమాత్రం స్వస్థతని నా జీవితంలో నాకు స్వస్థత అనుగ్రహించిన దేవుడు మీకు ఎంతో వందనా చెల్లిస్తున్నాను. నా నూతన సృష్టిగా చేసిన దేవా మీ నామమును కొనియాడుతున్నాను. నా యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సేవా జీవితంలో మీ గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యం తలపోసుకుంటూ నా ప్రాణము యెహోవాను సన్నతించుము, ఆ చేసిన ఉపకారాలు వేణిని మరువకును అని భక్తుడు సెలవిచ్చినది. చేసిన ఉపకారాలన్నీ కూడా జ్ఞాపకం చేసినంత గొప్ప దేనికి ఏం చెల్లించగలం దేవా. వీరికి నలుగుదంతి నా స్తుతి ఆరాధన నా ప్రభు నా ప్రియరక్షకుడు క్రీస్తు యేసు వారు మహిమ గల మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన శక్తి గల జీవం గల అత్యున్నతమైన హెచ్చుమ నాన్న దేవా మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 230, పాత పుస్తకం 196. దేవాది దేవ ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పల్లవి మొదటి చరణం, ఆఖరి చరణం పాడుకుందాం.
కానీ పాడబడే సమయంలో ఎవరికి ఆరాధించలేదు, మీకు ఒక తరుణం. ఈ యొక్క పాడబడే సమయంలో మీ యొక్క ఆరాధన మీరు చెల్లించేవారుగా ఉంటున్నారు. పాఠశాల 230 పాత పుస్తకం 96. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజా ప్రజలకు తెచ్చి పరలోక రాజా ప్రజలకు తెచ్చి పరలోక భారం నాకు సాగితివి పరలోక భారం నాకు సాగితివి. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పరలోక పరిశుద్ధ రంగములుగా సర్వశరీరాల క్రీస్తునిగా పరలోక పరిశుద్ధ రంగములుగా సర్వశరీరాల క్రీస్తునిగా పరలోకము ప్రాణ గీతము పాడం పరలోకము ప్రాణ గీతము పాడం జేసినన్ నిజనమునందు జేసినన్ నిజనమునందు. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. మనం కొందరు ఆరాధించాము, కొందరు ఆరాధించలేకపోయాము. అయితే ఆరాధన దావిభక్తుడు ఏమన్నాడు 34వ కీర్తనలో? ఏమన్నాడండి? 34వ కీర్తన మొదటి వచ్చిన దావిభక్తుడు ఏం రాశాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దయచేసి లోపల కూర్చున్నవారు, బయట కూర్చున్నవారు తలల మీద అక్కగారు ముసుగులు వేసుకోవాలి. మేము బయట కూర్చున్నాము, మాకు ముసుగులు అవసరం లేదు అనుకోవద్దు. బయట కూర్చున్నా లోపల కూర్చున్నా మీరు దేవుని మందిరంలో ఉంటున్నారన్న విషయం మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కగారు ఏం చేయాలి? ముసుగులు వేసుకోవాలి. దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు. ముసుగు వేసుకోవడం ద్వారా నువ్వు దేవుని కనపరుస్తున్నావు. వాడు ముసుగు వేసుకోవాలి. రెండవది సరిగా వేసుకోవాలి. తల నిండా ముసుగు ఉండాలి, సగం తల కాదండి. ఇక్కడ గమనిస్తే నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కానీ నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండాలి. కేవలం ఈ కొద్ది సమయం మాత్రం కాదు. ఆరాధన మనం ఎంత సమయం ఇస్తున్నాం? మహా అయితే ఒక గంట. ఎరుసలేంలో కూడా ఎంతసేపు అండి? గంట సేపే. ఎరుసలేం ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? దాదాపుగా 2000 మంది వస్తారా? ఎక్కువ వస్తారు? 2000 మంది వస్తారా? 2000 మంది వస్తారు ఎరుసలేంలో. అక్కడ కూడా ఎంత టైం పడుతూ ఉంది? గంట సేపు మాత్రమే. మనం ఎంతమంది వస్తాం ఇక్కడ? ఇప్పుడు విషయం కాదు, మామూలుగా ఎంతమంది వస్తాం మనం? ఏమన్నా లెక్కలు తెలిసిన చెప్పండి ఎవరన్నా. ఏమన్నా రాజు మనం ఎంతమంది కూడుకుంటాం మామూలు టైంలో? ఇప్పుడు విషయం కాదు. 300 మంది కూడుకుంటామా? మనం 300 మంది మాత్రమే. అయినా కూడా దేవుడు మనకు గంట సమయం ఇస్తున్నాడు ఆరాధనకు.
అనగా ఇప్పుడు కాదండి, మామూలు కూడా సమయాల్లో. అనగా మనం ధన్యులమా కాదా? వాళ్ళు 2000 మందికి గంట టైం ఎక్కడ, మనకు 300 మందికి గంట టైం ఎక్కడ మనం ధన్యులమే. వాళ్ళకంటే కూడా మనము ధన్యులమే. దేవుడు గంట టైం ఇస్తున్నాడు. అదే చెప్పే ఉద్దేశం ఏమంటే, కేవలం ఆరాధన సమయంలో మాత్రమే కాదు, కానీ మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆరాధన కొనసాగుతూ ఉండాలి. ఎల్లప్పుడూ ఏముంది అక్కడ? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదని ప్రియమైన వాళ్ళారా. నేను ఒక వీడియో చూశాను, అద్భుతమైన వీడియో నిజంగా. ఆ సహోదరుడు పడకలో ఉన్నాడు. హాస్పిటల్లో బెడ్స్ ఉంటాయి కదా, ఆ బెడ్తో సహా తీసుకుని వచ్చారు మందిరానికి. ఆ బెడ్ ఉంటుంది, సపరేట్ బెడ్. హాస్పిటల్లో సపరేట్ బెడ్స్ ఉంటాయి, అవి స్పెషల్ బెడ్స్లో ఉంటాయి, దానికి చక్రాలు అవి ఉంటాయి. ఆ బెడ్తో సహా మందిరాన్ని వచ్చారు. కూర్చోలేని స్థితిలో ఉన్నాడు, పడకలో ఉన్నాడు. తన చేతి మైక్ ఇవ్వబడింది. ఎంత మధురంగా ఒక పాట పాడాడు, ప్రభువును స్తుతించాడు. మధురమైన గానం. పడకలున్న వ్యక్తి పరిస్థితి ఏంటి? తన శరీరంలో ఏముంది? బాధ ఉంది, అనారోగ్యం ఉంది, పడుకున్నాడు, కూర్చోలేడు కూడా. మధురమైన స్వరంతో ప్రభువును ఆరాధిస్తూ వచ్చాడు. మనకైతే చక్కని ఆరోగ్యం ఉంది, కానీ అంత ఉంది, కానీ ఆరాధన అనేసరికి గుణ 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 చేస్తాం. ఎట్లా చేస్తామండి? గుణ 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 పక్కన నిలబడతాడు. అదే రహస్యం అన్నట్టుగా చేస్తుంటాం. ఆరాధన కూడా ఒక రహస్యమైన విషయం, ఎవరు తెలియకూడదు అన్నట్టుగా చేస్తాం ఆరాధన. అవునా కాదా? గొప్ప స్వరంతో ఆరాధించాలి ప్రియమైన వాళ్ళరా. స్వరం మనకి ఇచ్చాడు దేవుడు. మన మైకులు, అందరికి మైకులు ఉన్నాయి, నాకు ఒకటే కాదు, మన మైకులు ఉన్నాయి. దేవుడు ఇచ్చాడు మైకుని బయట తీయాలి. మైకును దాచిపెడుతున్నాం, దేవుడిచ్చిన మైకు దాచిపెడుతున్నాం. కానీ సమాజంలో బిగ్గరగా ఆరాధించాలి, గొప్పగా ఆరాధించాలి, ఘనంగా ఆరాధించాలి. గొప్ప దేవుని గొప్పగా ఆరాధించవలసిన వారు ఉన్నాం. కానీ ఆరాధన ఎల్లప్పుడూ కొనసాగాలి. అనుదినం అనుదినం, దినదినం, ప్రతి క్షణం ప్రతి గడి ఆరాధన కొనసాగుతూనే ఉండాలి. ఎల్లప్పుడూ ఆరాధన కొనసాగుతూనే ఉండాలి. నిత్యమైన కీర్తి మన నోట ఉండవలసినదిగా ఉంది. ఈ కరోనా విషయం అయ్యే దేవుడు ఒక చక్క పాట కూడా నాకు ఇచ్చాడు. ఆ పాట ఇలా ఉంది: కరోనా పారిపో, కరోనా పారిపో, నువ్వేమి లేవుగా, యేసు నాతో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, నువ్వేమి చేయలేవుగా. కరోనా పారిపో, కరోనా పారిపో, నువ్వేమి చేయలేవుగా, యేసు నాతో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, నువ్వేమి చేయలేవుగా. ఈ పాట దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో, దేవుని ప్రజలంగా మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆరాధించాలి ప్రియమైన వాళ్ళారా. ఎల్లప్పుడూ ఆరాధించాలి. బాలులు ఎక్కువ, చంటి పిల్లలు ఎక్కువ, స్తుతుల మూలంగా ఏం చేస్తున్నాడు? దుర్గమును స్థాపించుకునే దేవుడుగా ఉన్నాడు. బాలురు, చంటి పిల్లలు మనమే. కానీ మనం ఎంతైనా మన స్తుతుల మూలంగా దుర్గమును స్థాపించుకునే దేవుడుగా ఉంటున్నాడు. నేను ప్రతి సమయంలో ఆరాధించాలి, ప్రతి పరిస్థితులు ఆరాధించాలి. కష్టంలో, నష్టంలో, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అన్ని పరిస్థితులు ఆరాధించాలి. కడుపు నిండిన ఆరాధించాలి, కడుపు నిండక ఆరాధించాలి. డబ్బును ఆరాధించాలి, డబ్బు లేకుండా ఆరాధించాలి. ఆరోగ్యమును ఆరాధించాలి, ఆరోగ్యం లేకపోయినా ఆరాధించాలి. కష్టాలను ఆరాధించాలి, కష్టాలు లేకపోయినా ఆరాధించాలి. ఇతరులు నిన్ను ప్రేమించిన ఆరాధించాలి, నిన్ను తృణీకరించిన ఆరాధించాలి. ఎల్లప్పుడూ ఆరాధించే జీవితం నీకు నాకు అవసరం. ఎందుకు అవసరం? ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. నేమే గ్రంథంలో చూస్తాం, 8వ అధ్యాయం అనుకుంటాను. యెహోవాను ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఆనందించినట్టుగా ప్రభువును స్తుతించుట, ఆనందించిన ప్రభువును ఆరాధించుట.
ఎప్పుడైతే ప్రభుని ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధిస్తావో గొప్ప ఆనందం నీలోనికి వస్తుంది, గొప్ప సంతోషం. ఎటువంటి సంతోషం ఇది? చెప్పనశక్యమైన ముక్కల సంతోషం కాదు. ముక్కల సంతోషం ఎంతసేపు? నోట్లో నమిలినంతసేపే, మళ్ళీ పోయినాక దానికి ఏం తేడా ఉండదు. నోట్లో కొంచెం నమిలినంతసేపే సంతోషం. ముక్కల సంతోషం కాదు ఇది, డబ్బుల సంతోషం కాదు, ఆస్తి సంతోషం కాదు. ఇది ఆస్తి ద్వారా వచ్చే సంతోషం కాదు ప్రేమిన వాళ్ళారా. 10 లక్షల ఆస్తి మా నాన్నది అనగా స్థలం అమ్మారు మా తమ్ముడు, 10 లక్షలు వచ్చాయి. అన్న నేను అక్క పంచుకుంటున్నాం, అమ్మ చెప్పింది పంచుకోండి, సంతోషంగా పంచుకోండి, ఏం బాధపడలేదు. ఎందుకు బాధపడలేదు తెలుసా? ఆ లక్షల రూపాయల కంటే కూడా గొప్ప ఆనందం నా దగ్గర ఉంది. ఈ లోకంలో ఉండే కోట్లు కాదు, కోట్లు కాదు, కోట్లు కాదు. కొన్ని కోట్లు నీకు ఇస్తాను, కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు నీకు ఇస్తాను. యేసు ప్రభువుని విడిచిపెట్టి అంటే కూడా నాకొద్దయ్యా, నీ కోట్లు నాకొద్దు, నీ కోట్లు నాకు యేసు ప్రభు ఉంటే చాలు, నా దేవుడు నాకుంటే అంత ఇచ్చారు. 73 కీర్తనలు ఏం చూస్తున్నాం? ఆకాశం నీ తప్ప నాకు ఎవరున్నారు దేవా? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకొద్దు. ఐ డోంట్ కేర్. ఈ లోకంలో ధనం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏమైనా కావచ్చు, పేరు ప్రఖ్యాతి కావచ్చు, ఏమైనా కావచ్చు, నాకు వద్దు. నీవు నాకుంటే ప్రభువా నాకు అంతే చాలు. ఎంత అద్భుతమైన జీవితం ప్రియమైన వాళ్ళారా. ఈనాడు కొట్టుకొని వస్తూ ఉన్నారు. దేనికోసం? ఆస్తుల కోసం, డబ్బుల కోసం కొట్టుకొని వస్తూ ఉన్నారు మనుష్యులు. గతించిపోయే డబ్బు, నశించిపోయే ఆస్తి. ప్రభులో మనకు కలిగిన ఆస్తి ఎటువంటిది? నిత్యమైన సంపద మనకిచ్చాడు. నిత్యమైన సంపదలు మనకున్నాయి. ఈ లోకంలోని ఆస్తులు ఈ లోకంతోనే నశించిపోతున్నాయి, కానీ ప్రభు మనకిచ్చిన సంపద ఇది నిత్యమైన సంపదగా ఉంది. నిత్యమైన ఐశ్వర్యం మనకిచ్చాడు. రక్షణ గొప్ప ఐశ్వర్యం, విశ్వాసం గొప్ప ఐశ్వర్యం, శాంతి సమాధానం, దేవుడు మనకిచ్చిన శాంతి, మనకిచ్చిన సమాధానం గొప్ప ఐశ్వర్యం. దేవుడు మనకు సిద్ధపరుస్తున్న రాజ్యం గొప్ప ఐశ్వర్యం. ఇంతమించి ఏం కావాలి నీకు ఈ లోకంలో? కాబట్టి గమనిస్తే ప్రేమైన వాళ్ళ ఎంతైనా కూడా మనం ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధించాలి. ఇక్కడ ఆరాధించినట్టు అనుకోవద్దు. ఇక్కడ నువ్వు ఆరాధించవచ్చు, ఆరాధించలేకపోవచ్చు. అయితే మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా అనుభవం కూడా మనం వెళ్ళాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. నాకు అనుభవం పంచుకొని ఆశిస్తుంది ప్రభు మహిమ కొరకు. నా తీర్మానం ఏమనగా ఉదయకాలం 3ంటికి లేవాలి, ప్రతిదినం కూడా 3 గంటలకు లేవాలి. ఇది నా తీర్మానం. ఆరోగ్యం పాడైతుందా? పాడైపోని మళ్ళీ ఏమనవుతుంది? ఏమన్నా కానీ ఖచ్చితంగా 3 గంటలకు లేవాలి. దేవుని సన్నిధిలో ఉండి ఖచ్చితంగా కనీసం 1 గంట సేపు, దినం యొక్క ఆరంభంలోనే 1 గంట సేపు ప్రభుని ఆరాధించాలి. కేవలం ఆరాధన, ప్రార్థన ఏమాత్రం కాదు, కేవలం ఆరాధన. ప్రేమిన వాళ్ళ గొప్ప ఆనందాన్ని నాకు ఇస్తూ ఉంది. గొప్ప సంతోషం నేను పొందుతున్నాను. గొప్ప అనుభవం కూడా నేను వెళ్తున్నాను. దినమంతా గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. దినాంతం వరకు కూడా గొప్ప అనుభవం, గొప్ప జీవితం ప్రభు నాకు ఇస్తున్నాడు. కాబట్టి వేకుని లేచి ముందుగా మన సన్నిలో మోకరిల్లి ప్రార్థించేవారు ఉండకూడదు. ప్రభుని ఆరాధించాలి. దినం యొక్క ఆరంభం ప్రభుని ఆరాధించి దినాన్ని ఆరంభించుకోవాలి. దినం యొక్క అంతంలో కూడా ప్రభుని ఆరాధించి దినాన్ని ముగించుకోవాలి. ఈ మధ్యలో మన వాక్య ధ్యానం, ప్రార్థన ఇవన్నీ కూడా కలిగి ఉండవచ్చు. కానీ దినం యొక్క ఆరంభాన్ని ప్రార్థనతో చేయకూడదు. దేవునికి కావాల్సింది ఏంటి? యోహాను సువార్త 4వ నేను చూస్తున్నా, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థముగా ఆరాధించవలెను, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి. ఏం రాబడింది అక్కడ? కింద ఏం రాబడింది? తండ్రి వెదకుచున్నాడు. ఆయన కావాల్సిన డబ్బు కాదు, ఏం కాదు. ముందుగా నీ యొక్క ఆరాధన ఆత్మతో సత్యముతో యథార్థంగా నువ్వు చేసే ఆరాధన కావాలి. ఈ నోట్లోంచి వచ్చే ఆరాధన కాదు.
అనగా పెదవుల నుంచి వచ్చే ఆరాధన కాదు, పరిశుద్ధమైన హృదయం నుంచి ఆరాధన రావాలి, యథార్థమైన హృదయం నుంచి ఆరాధన రావాలి, ఆత్మతో సత్యముతో చేయబడే ఆరాధన ఆయనకు కావాలి. పెదవులతో ఎంతైనా ఆరాధన చేయొచ్చు. అటువంటి వారి గురించి ప్రభు ఏమంటున్నాడంటే, పెదవులతో ఆరాధన చేసే వారి గురించి ప్రభు ఏమంటున్నాడంటే, వారి పెదవులు నాకు సమీపంగా ఉన్నాయి కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. పెదవులు ఎంతో సమీపంగా ఉన్నాయి కానీ హృదయం మాత్రం ఎక్కడుంది? దూరంగా ఉంది. హృదయంలో స్థానం లేదు, హృదయంలో స్థలం లేదు. ఆనాడు సత్రంలో ఏ విధంగా స్థలం లేనిగా ఉందో హృదయంలో స్థలం ఏమాత్రం లేదు. కానీ పెదవులు మాత్రం ఆరాధిస్తున్నాయి. ప్రయోజనం అటువంటి ఆరాధన, నీకు ఎటువంటి ఆశీర్వాదం రాదు. ఆ యొక్క ఆరాధన దేవుని సన్నిధికి చేరదు. నీ యొక్క ఆరాధన, నా యొక్క ఆరాధన యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, సత్యంతో ఉండాలి, ఆత్మతో సత్యంతో చేయబడాలి. అప్పుడే ఆరాధన దేవుని సన్నిధి వెళ్ళేదిగా ఉంది. నీ యొక్క నా యొక్క ఆరాధన యథార్థత లేకపోతే, ఆత్మ సత్యం లేకపోతే, యథార్థత ఆత్మ సత్యం లేని ఎడల ఈ యొక్క ఆరాధన ఈ పైక పొంది కదా ఇక్కడే ఉంటుంది. ప్రేమైన వాళ్ళారా, నువ్వెవరని కావచ్చు, నేనెవరని కావచ్చు, మన హృదయంలో ఆయనకు స్థానం లేకుండా ఎంత ఆరాధించినా కూడా అది వేస్ట్. ముందు హృదయంలో ఆయన రాజుగా, ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. పాట కూడా పాడాం కదా, హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులను చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులను చేరి. కానీ మనం ఏమంటున్నామంటే, ప్రభా అది ఒక్కటి మాత్రం అడగదు. ప్రభా నీకు డబ్బులు ఇస్తా, ప్రభా నీకు ఆస్తి ఇస్తా, ప్రభా నీ మందిరంలో పని చేస్తా, ప్రభా నేనేమైనా చేస్తా నీకోసం. నా హృదయం మాత్రం అడగద్దు ప్రభా. అదొక్కటి నా దగ్గర ఉంచుకుంటా. అది హృదయం మాత్రం అడగద్దు ప్రభా. మిగతా ఏమి కావాలన్నా ఇస్తాను. నీ హృదయం ఇవ్వకుండా నువ్వెంతైనా ఆ కోట్లు కాదు, కోట్లు నువ్వెంతనైనా పరిగెత్తు. నీ హృదయం ఇవ్వకుండా ఎంతనైనా దేవుని పని చేయి, నీకు 0 నీకు ఏమీ రాదు. నీ హృదయం ఇవ్వకుండా ఏం చేసినా కూడా దానివల్ల నీకు ఏమీ రాదు, 0నే. ముందుగా హృదయం ఇవ్వాలి. ప్రభు ఏమంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకెన్ను, నా కుమార్తె నీ హృదయం నాకెన్ను. హృదయంలో ఆయన రాజుగా ఉండాలి, హృదయంలో ఆయన ప్రభుగా ఉండాలి, హృదయంలో ఆయనకే సింహాసనం వేయబడాలి. ఆ సింహాసనం ఆయన ఆశీనుడు కావాలి. ఆయన తప్ప అక్కడ ఎవరికి స్థానం లేదు. ఆయనకంటే అధికంగా దేన్ని కూడా ప్రేమించడానికి లేదు. ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలి, ఆయనకే ప్రాముఖ్యత. అన్ని విషయాలు ఆయనకి మొదటి స్థానం ఇవ్వాల్సిన వారం ఉన్నాం, అన్ని విషయాలు ఆయనకి లోబడవలసిన వారం ఉన్నాం. అన్ని విషయాల్లో మనం ఎంతైనా మనం తగ్గించుకున్న వారమై ఆయన కనపరచాలి, హెచ్చించాలి. ఆయనకే మహిమ గంట ప్రభావం కలగాల్సినవిగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ మన జీవితాల్లో మనం కనిపించకూడదు కానీ ఆయన కనిపించాలి. నీలో క్రీస్తు కనిపించాలి, నీలో క్రీస్తు కనిపించాలి, నాలో క్రీస్తు కనిపించాలి. అపొస్తలుడు పౌలు ఏమన్నాడండి చూడండి, దేని వాక్యంలో గమనిస్తే, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్న ప్రకారము మీరును నన్ను పోలి. ఈ మాటలు ఎవరు రాశారు? ఈ మాటలు ఎవరు రాశారండి? ఎవరు రాశారు? అపోస్తలుడు పౌలు దేవుని ఆత్మ ద్వారా రాసినవాడుగా ఉన్నాడు. పౌలు ఎటువంటి వాడు? హానికరుడుగా అంటూ వచ్చాడు, హింసకుడుగా అంటూ వచ్చాడు, దేవదూషకుడుగా అంటూ వచ్చాడు. అటువంటి సౌలుగా ఆ విధంగా జీవించాడు. అయితే పౌలుగా మార్చబడ్డాడు.
ప్రభు తను సంధించిన తర్వాత, పౌలుగా మార్చబడిన తర్వాత తాను క్రీస్తును పోలి నడుచుకుంటూ వచ్చాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ దినాన ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ నిజంగా క్రీస్తుని పోలి నడుచుకుంటే ఈ ప్రపంచమంతా తలకిందులైపోతుంది. నా మాట తప్ప కాదా? ప్రతి విశ్వాసి అంటే విశ్వాసులు అందరూ వస్తారు, మీకు అర్థం కావడం చెప్తున్నాను. ప్రతి విశ్వాసులైన వారు, సంఘ పెద్దలైన వారు, సేవకులైన వారు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకురాళ్ళు, ప్రతి ఒక్కరు క్రీస్తుని పోలి నడుచుకుంటే ప్రపంచం ఏమవుతుందండి? తలకిందులు అవుతుంది. ప్రేమైన వాళ్ళారా, కానీ ప్రపంచం తలకిందులు కావడమేమో కానీ ప్రపంచమే మనల్ని తలకిందులుగా చేసి పట్టుకుంటా ఉంది. కాలు పైకి, తలక కింద చేసి పట్టుకుంటా ఉంది. అవునా కాదా? స్వార్థ చెప్పడానికి వెళ్తే ఎట్లా వచ్చినారు, పోతరా లేదా అంటే అయిపోయి మన పని. ఈ సింహాలు ఏమైపోతున్నప్పుడు వెంటనే పిల్లులుగా మారిపోతున్నాయి. సింహాలు వెంటనే ఏమైపోతున్నాయి? పిల్లులుగా మారిపోయి ఏం మాట్లాడలేకపోతున్నాం, ఏం జవాబు ఇవ్వలేకపోతున్నాం. ఆనాడు ఏం చేశారు? రాళ్ళతో కొట్టినా, రంపాలతో కోసినా, చెరసాలు వేసినా, సింహాల ముందు పడేసినా, దయచేసి ముసుగులు, మాస్క్ అంటే తెలుగులో ముసుగు అంటారు, ఈ మాస్కులు కూడా ముసుగు అంటారు తెలుగులో, కానీ మాస్కులు సరిగా వేసుకోండి. దానిలో ఏం చేయబడ్డాడండి? ఎక్కడికి వెళ్ళాడు దానిలో? సింహముల గోలోని వెళ్ళాడు, గోలో పడవేయబడ్డాడు. దానిలో సింహాలు గోలో పడవేయబడ్డాడు. సింహాలు ఏం చేస్తాయి? మరి ఏం చేస్తాయి? సింహాలు ఒక్క సింహం కాదు, అక్కడ చాలా ఉన్నాయి కదా, ఒక సింహం కాదు, చాలా సింహాలు. ఇక్కడ టిఫిన్ చేసిండే ఖచ్చితంగా, టిఫిన్ భోజనం కాదు, ఎందుకంటే అన్ని సింహాలు ఉన్నాయి కాబట్టి తల ఇంత మాంసం వస్తుంది అంతే. ఖచ్చితంగా టిఫిన్ చేసిండేది. అయితే ఏం జరిగింది అక్కడ? సింహాల నోళ్ళు దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళు మూసేశాడు. దానియేలు ఆ యొక్క గోలు ఖచ్చితంగా మోకాళ్ళకి దేవుని ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. భయం లేదు. సింహాలు ఏం చేస్తాయో భయం లేదు. ఎందుకు భయం లేదు? నేను చచ్చినా సరే నా దేవుని రాజ్యంలో ఉంటాను, నా ప్రాణమైన కూడా నాకు భయం లేదు. అందువలన ఆ తీర్మానంతోనే రాజు శాసనం చేయబడినప్పటికీ కూడా 30 దినాలు ఏ దేవునికి కానీ ఏ మనిషికి కానీ రాజుకు తప్ప మనం చేసుకోకూడదు. రాజు శాసనం అయినప్పటికీ తన గది యొక్క తలుపులు తెరిచి మోకాళ్ళు లొంగి దగ్గరగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఉదాహరణకు మనుషుల ప్రార్థన చేసుకుంటే దేని ప్రార్థన వినిపిస్తుందో వినపడదా? ఏమన్నా రాజన్న, మనుషులు ప్రార్థన చేసుకుంటే దేని వినిపిస్తుందో వినపడదా? ప్రార్థన వినపడదా? వినిపిస్తుందా వినపడదా? మనుషులు ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటాడా వినడా? ఖచ్చితంగా వింటాడు. మరి దానిలో మనుషులు ప్రార్థన చేసుకుంటే అయిపోయింది కదా. ఎవరు తెలుస్తుంది? ఎవరికైనా తెలుస్తుందా? ఎవరు తెలియదు. ఎందుకు? బాగా ప్రార్థన చేస్తే సింహాలు కూడా పడవే పడతాం. మనుషులు ప్రార్థన చేసుకుంటే చాలు కదా. డోంట్ కేర్, ఐ డోంట్ కేర్, నాకు భయం లేదు. రాజా నువ్వు ఎక్కడ వేసుకో, సింహాలు గోల కాదు, నీ ఇష్టం ఆడేసుకుంటూ వేసుకో. నా దేవునికి ప్రార్థన చేయకుండా నేనుండాను. సింహం వంటి జీవితం ప్రియమైన వాళ్ళారా. సోదరులు 8వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? 1వ వచనంలో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా. నువ్వెంత దేవునికి నీతిమంతుడుగా జీవిస్తావో, నువ్వెంత దేవునికి నీతిమంతురాలుగా జీవిస్తావో, నేనెంత దేవునికి నీతిమంతుడుగా జీవిస్తావో సింహంలాగా ధైర్యంగా ఉంటాం. దేవుని ఎడల నీతిమంతుడుగా నేను లేకపోతే, దేవుని ఎడల నీతిమంతుడుగా నువ్వు లేకపోతే, దేవుని ఎడల నీతిమంతురాలుగా నువ్వు లేకపోతే
ఎలా ఉంటాం? పిల్లులు. ఎలా ఉంటాం? అవునా కాదా? దేవునికి నీతిమంతులుగా ఉంటే సింహాలు సింహాలు సింహం. దేవునికి నీతిమంతులుగా లేకపోతే పిల్లి 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 జీవితం వచ్చేస్తుంది. వాస్తవం. ఇదైతే వాస్తవం ప్రేమైన వాళ్ళారా. నువ్వెంత దేవునికి నీతిమంతుడుగా ఉంటావో, నువ్వెంత దేవుని నీతిమంతురాలుగా ఉంటావో, నేనెంత దేవుని నీతిమంతుడుగా ఉంటాను అన్న ఆదిమ సంఘం ఏ విధంగా ఉంది? ఆదిమ సంఘం చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం దయచేసి చదవండి. 42వ వచనం. మీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక. ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. ఎడతెగక అంటే కంటిన్యూ చేశారు. ఎడతెగక వారు ఉన్నారు ప్రేమైన వాళ్ళారా. అపొస్తలుల బోధ 2వది ఏంటి? సహవాసం. 3వది ఏంటి? రొట్టె విరుచు. 4వది ఏంటి? ప్రార్థన చేయుట. ఇక్కడ వాహనానికి ఎన్ని చక్రాలు ఉంటాయి? ఒక జీప్ కానీ కారు కానీ ఎన్ని చక్రాలు ఉంటాయి? ఏమి రాజు? ఒక బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి? 4 కదా? 3 పెట్టామనుకో కారుకి, ఒక చక్రం తీసేద్దాం ఏమవుతుంది? కాబట్టి గమనిస్తే 4 దైవజన్ భక్సింగ్ గారు చెప్పింది ఏమంటే 4 విషయాలు ఒక ఓడకు లంగర్లుగా ఉన్నాయి. ఓడకు 4 లంగర్లు ఉంటాయి. ఆ లంగర్ అనగా ఎలా ఉంటుందంటే నేను చూశాను, అదొక ఒక మరి చాలా బరువైన ఇనుప వస్తువు. అది లంగర్ అనగా అది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాని షేప్ ఇలా ఉంటుంది, మధ్యలో ఇలా ఉంటుంది. దానికి ఒక గొలుసు కట్టబడి ఉంటుంది. ఈ గొలుసు చాలా పొడుగుగా ఉంటుంది. గొలుసు ఇది చాలా బరువుగా, ఈ లంగర్ చాలా బరువుగా ఉంటుంది. కానీ తుఫాను వంటి సమయాల్లో ఈ లంగర్ వారు వదిలివేస్తారు. 4 వైపులా, ఓడకు 4 వైపున లంగరు సముద్రంలో విడిచినప్పుడు అది సముద్రం లోతుగా వెళ్ళిపోతుంది. 4 వైపులా ఇక లంగర్ లోతుగా సముద్రం వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క 4 వైపులా ఇక బరువైంది ఉంది కాబట్టి ఆ తుఫాను యొక్క అలలు ఏం కూడా ఓడను హాని చేయలేవు. దైవజన్ భక్సింగ్ గారు చెప్పింది ఏమంటే అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఓడకి విధంగా 4 రంగులు, విధంగా మన జీవితాల్లో 4 లంగర్లుగా ఉన్నాయి. అపొస్తలుల బోధ ఆనాడు అపొస్తలుల బోధ మాత్రమే. వారికి వాక్యం, వారి గ్రంథం లేదు ఆనాడు చేతిలో, బైబిల్ గ్రంథం లేదు. అపొస్తలులు చెప్పిన మాటలే హృదయాల్లో భద్రపరుచుకునేవారు, దాన్ని వారు జ్ఞాపకం పెట్టుకునేవారు, దాని ప్రకారం జీవించేవారు. సహవాసం ఎల్లప్పుడూ కలిగి ఉండేవారు. రొట్టె విరుచుట ఏదో అలవాటు చొప్పున కాదు కానీ యథార్థంగా రొట్టెలు చేయవేసేవారు. ప్రార్థన జీవితం ఎల్లప్పుడూ కలిగి ఉండేవారు. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ చదవండి 43వ వచనం. 43వ వచనం. అప్పుడు ప్రతి వారికి ఏం కలిగింది? ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. వీళ్ళని చూసి వాళ్ళ భయం ఏర్పడుతూ ఉంది. ఎందుకు? వారి జీవితాలు అట్లున్నాయి, వారి సాక్ష్యం అట్టుంది, వారి జీవితాలు అట్లున్నాయి. ప్రియమైన వాళ్ళారా, రాజీపడని వారుగా ఉన్నారు. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? అనేక విషయాల్లో ఏం చేస్తున్నాం? రాజీ పడిపోతున్నాం. ఈ ఆదివారము ఒక భూస్థాపన జరిగింది. యెరూషలేములో ఒక సహోదరుడు, నేను అక్కడ ఆదివారం కాదు, క్షమించండి, శుక్రవారం, మొన్న శుక్రవారం భూస్థాపన జరిగింది. నేను పరిచయం చేయడం వెళ్ళాను. భూస్థాపన అయిపోయింది, వాక్యం అంతా అయిపోయింది, భూస్థాపన జరిగింది. ఇలా వస్తే ఒక ఆయన ఆకులు తర్వాత ఒక్క సీటులు పంచుతున్నాడు. ఏం పంచుతున్నాడు? ఆకులు, ఒక సీటు. ఎవరాయన? వాళ్ళ మనిషే, భూస్థాపన చేసిన వాళ్ళ మనిషే, ఎవరో కాదు. నేనేమో ఎవరి కోసమో మా కోసమేనా అంటే, అవును సార్ తీసుకోండి సార్ అన్నాడు. ఏందయ్యా ఇంత వాక్యం చెప్పి ఏం లాభమయ్యా అంటున్నాను. కానీ ఇవి మన జీవితాలు. ఈనాడు రాజీపడిపోతున్నాం, అనేక విషయాలు రాజీపడుతున్నాం. ఈనాడు ఫ్యాషన్లు మన జీవితాల్లో. లోకస్తులు ఎట్లా బట్టలు వేసుకుంటున్నారు, మనం కూడా అట్లే బట్టలు వేసుకుంటున్నాం. లోకస్తులు ఎట్లా ఫ్యాషన్ చేస్తున్నారు, మనం అదే ఫ్యాషన్లు.
ఒక ఆమె గేమ్స్ ఆడుతుంది, ఆమె ఇక్కడ ఒక ముక్కు పుడక వేసుకుంటుంది. ఇక్కడ ఎక్కడ వేసుకుంటుంది? ఈ పక్క అనుకుంటాను. ఎవరు చూసినా ఈ పక్క ముక్కు పుడక. లోకస్తులు అంటే సరే మనోళ్ళు కూడా ఎందుకు ఆమె చూసి వీళ్ళు వేసుకుంటున్నారు. కానీ ఈనాడు ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఏముందో లోకంలో అదే సంఘంలో కనిపిస్తూ ఉంది. లోకంలో ఎట్లా ఉన్నారో వాళ్ళు, మనం కూడా అట్లే ఉన్నాం. వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, మనం అట్లే ప్రవర్తిస్తున్నాం. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, మనం అట్లే మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎట్లా, మరి వారి కార్యాలు ఎలా ఉన్నాయో మన కార్యాలు ఎలాగా ఉన్నాయి. మరి వారికి మనకి ఏం చేయడా? క్రీస్తుని పోలి నడుచుకునే జీవితం ఇదేనా? క్రీస్తుని కలిగిన జీవితం ఇదేనా? లోకంలో మనం ఉన్నాం, కానీ లోకము మనలో ఉండడానికి వీల్లేదు. కొంచెం కూడా ఉండడానికి వీల్లేదు. ఓ దావీదుడు ఏమన్నాడంటే, ఆయన సంఘం ఎక్కడుందా అని వెతుకుంటూ పోతే సంఘం ఎక్కడ కనిపించిందంట? సంఘము లోకములో కనిపించిందంట. సరే, లోకం ఎక్కడుందా అని వెతుకుంటూ పోతే లోకం ఎక్కడ కనిపించిందంట? సంఘములో కనిపించిందంట. వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, మనం సినిమాలు చూస్తలేమా? చెప్పండి, మీరే చూసే వాళ్ళంతా చెప్పండి. ఇళ్లలో టీవీ ఉన్నవాళ్ళు, సినిమాలు చూస్తున్నవారు చెప్పండి. ఎట్లా నువ్వు దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉంటావు? ఎట్లా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు? ఎట్లా నువ్వు దేవుని బిడ్డగా అవుతావు? ఏం నీ ప్రత్యేకత? ఎక్కడి నీ పరిశుద్ధత? ఎక్కడి నీ పవిత్రత? ఎక్కడ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావు? ఒకసారి నేను విజిటింగ్ వెళ్ళాను ఒక సంఘంలో. ఎవరింటికి వెళ్ళామంటే సంఘ పెద్ద గారింటికి వెళ్ళాము. సంఘ పెద్ద గారు చక్కగా బైబిల్ తీసుకున్నాడు. బైబిల్ చేతిలో ఉంది, ఎదురుగా టీవీ ఉంది. టీవీలో బ్లాక్ అండ్ వైట్ పాత సినిమా వస్తూ ఉంది. బైబిల్ ఇలా పట్టుకొని ఇలా సినిమా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బైబిల్ ఇలా పట్టుకొని, బైబిల్ చేతిలో ఉంది, తెరిచింది బైబిల్, మంచిదే. బ్లాక్ అండ్ వైట్ సినిమా, పాతకాలం సినిమా. నాకు కూడా ఆ పాత సినిమాలు చాలా ఇష్టం అండి. ఎందుకంటే అప్పుడు ఆ సినిమాలు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కాంతారావు, కత్తి ఫైటింగ్లు చాలా ఇష్టం. కానీ చచ్చిపోవాలి, తప్పదు. ఇష్టమని చెప్పి వాటిని చూడడానికి వీల్లేదు. అది గత జీవితం. ఏం రాబడింది అక్కడ? పాతవి ఏమైనాయి? గతించినాయి. ప్రియమైన నేను కూడా సినిమాల మీద ఆశపడి సినిమాలకు వెళ్ళానండి. రక్షణ పొందిన తర్వాత కూడా, బాప్తిజం పొందిన తర్వాత, సేవలకు రాకముందు సినిమా టాకీస్లో కూర్చున్నాను. కానీ నమ్మకపోండి, నేను ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను. ఏంది ప్రభు నా దౌర్భాగ్యమైన జీవితం? ఎందుకు నేను ఇంత దౌర్భాగ్యం అయిపోయాను అని ఏడుస్తూ వచ్చాను. ప్రేమైన వాళ్ళగా, సినిమా నాకు సంతోషం ఇవ్వలేదు. ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభుని ఎరక్క ముందు సినిమా నాకు సంతోషం ఇచ్చింది వాస్తవమే. ప్రభుని ఎరిగిన తర్వాత సినిమా నాకు సంతోషం ఇవ్వలేదు. ఎలా నువ్వు ఆనందించగలుగుతున్నావు సినిమాలు చూసి? ఇంతకంటే సంతోషం ఈ సినిమాలో ఉందా? చెప్పని అసఖ్యమైన మాయమాత్యమైన ఈ సంతోషం, ఈ పరలోక ఆనందం, ఈ దేవుని ఆనందం, ఈ దేవుని మహిమ, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే సంతృప్తి నీకు సినిమాలో ఏ విధంగా దొరుకుతుంది? ఏ విధంగా నువ్వు పొందగలవు? ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజలముగా నూతన సృష్టిగా మనం ఉండాలి. పాతవి ఏమైపోవాలండి? పాతవి గతించాలి. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో సమస్తము క్రొత్తవాడు. నూతన సృష్టిగా మనం ఉంటే తప్ప ఆ నూతన రాజ్యములో ప్రవేశించలేం. ఆ నూతన రాజ్యం నూతన సృష్టిగా చేయబడిన వారికి మాత్రమే. ఇంకా నాలో పాత ఉంటే ఆ రాజ్యములో ప్రవేశం లేదు. చూడండి, దేని వాక్యాలు గమనిస్తే గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎట్టివాడిని చేయవారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనరు. ప్రియమైన వారు రాసుకోండి. శరీర కార్యములు నీలో ఉంటే
శరీర కార్యం నాలో ఉంటే దేవుని రాజ్యములో ఏమాత్రం కూడా ప్రవేశం లేదు, ఎంతమాత్రం కూడా అక్కడ స్థలము లేదు. శరీర కార్యం నాలో ఉన్నాడలా, నీలో ఉన్నాడలా. శరీరం ప్రవేశించిన, శరీర కార్యాలు శరీరానుసారంగా నడుచుకున్న, శరీరానుసారంగా జీవించిన, లోకానుసారంగా జీవించిన, లోకాన్ని వెంబడించిన ప్రభు ఏమన్నాడండి? వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఈనాడు ఎంత భయంకరమైన డ్రెస్సులు వచ్చాయి, ఆడవాళ్ళు వేసుకుంటారు డ్రెస్సులు, ఎంత భయంకరం ప్రేమిన వాళ్ళారా. వాళ్ళంతా అతుక్కుపోయేటట్టు ఆ డ్రెస్సు, వాళ్ళంతా అతుక్కొని ఉంటుంది ఆ డ్రెస్సు. మనం వేసుకోగలమా? వాళ్ళంటే లోకస్తులు, వారు అంధకారంలో ఉన్నారు, వారు గుడ్డివారుగా ఉన్నారు, వారు ఎరగని వారుగా ఉన్నారు, వారిని సైతాన్ని మోసగించాడు. మన నేత్రాలు తెరబడ్డాయి. వాళ్ళకి మనం ఎందుకు డ్రెస్సులు వేసుకుంటాం? వాళ్ళ వల్ల మనం ఎందుకు ఉంటాం? వాళ్ళ వల్ల మనం ఎలా ఉండగలం? మన ప్రత్యేకత మనకుంది. మన మాటలో ప్రత్యేకత ఉండాలి. వాళ్ళు మాట్లాడే మనం ఎట్లా మాట్లాడగలం? వాళ్ళు బూతులు మాట్లాడుతుంది, నువ్వు బూతులు మాట్లాడుతుంది, నీకు వాళ్ళకి ఏం చేయడా? ప్రియమైన దేవుని ప్రజలారా, పరీక్షించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి కాడు ప్రేమిన వాళ్ళరా, ఇందులో పాల్గొని పొందడానికి ముందుగా మనం పరీక్షించుకోవాలి. ఎంతైనా పరీక్షించుకునవలసిన వారం ఉన్నాం. దేవుని సన్నిధిలో వాక్య వెలుగులో మనం పరీక్షించుకునవలసిన వారం ఉన్నాం. ఇంకా ఎక్కడైనా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానా, లేక లోకాన్ని పోలి నడుచుకుంటున్నానా? పాతవి ఇంకా గతించా, లేక పాతవి నాలో ఉన్నాయా? నేను నూతన సృష్టిగా చేయబడ్డానా, లేక ఇంకా ఆ పాత జీవితంలో కొనసాగుతున్నానా? పరీక్షించుకుందాం. సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. అతిక్రమం దాచిపెట్టేవాడు వాడు తేలినాడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందిన ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కనికరిస్తాడు మన ప్రభు. కనికరించే దేవుడుగా ఉన్నాడు, క్షమించే దేవుడుగా ఉన్నాడు, తన పరిశుద్ధ రక్తంతో కడిగివేసే దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి యోగ్యంగా ప్రభువులో చేసే వారం ఉందాం. ఆర్థిక ప్రభు మనం సాయం చేసి బలపరిచి నడిపించును గాక. తండ్రి, మీ పరిశుద్ధమైన పాసానికి వస్తుంటున్నాం. మీ నావనతగాను కనపరిచి మయంపరిచి కొనియాడ చూస్తున్నాం. పరిశుద్ధమైన విలువబడిన మీ శరీరం అమలమైన ప్రవేశం మీ రక్తం బలపై ఉంటుండగా యోగ్యంగా పరిశుద్ధంగా చేయనట్లుగా ఈ కృపాను పెంచము, సాయం చేయము. ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని కనిపించే దేవుడుగా, క్షమించే దేవుడుగా ఉంటున్నారు. మీ సన్నిధిలో ఒప్పుకున్న వారమై, విడిచిపెట్టిన వారమై, కనికరం పొందిన వారిని క్షమించబడి కడగబడి పరిశుద్ధంగా చేయబడి ప్రభు యోగ్యంగా ప్రభువులో చేయబడి సాయం చేసి ప్రార్థిస్తున్నాం. ఒక్కరు ఐద్యంగా చేయకుండా సాయం చేసి ప్రార్థిస్తున్నాం. మనం మీకు అవి చెప్పుకుంటూ మీకే చెల్లిస్తూ మీకే మహిమాకంతా ప్రభు అర్పించుకుందేవా కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన జ్ఞాపన మా భూమాద్రి రక్షకుడు క్రీస్తు వారి మహిమగల మౌన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన శక్తి గల జీవం గల అత్యున్నతమైన నామమున దేవా ప్రార్థించిన వాడు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రవణ క్రీస్తు తన అపోయిన రాత్రి రక్షణ దాన్ని విరిచి నాసులు చెల్లించి ఇది మీ కొరకు విలువైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని సెలవిచ్చాను.
దయచేసి బలాన్నించడం కొంత ఆలస్యం అవుతుంది. ఆయన కూడా ఓపికతో ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మరి కరోనా పరిస్థితులను బట్టి మనకు కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటున్నాయి, అందులో కూడా కొంత ఆలస్యమైనదిగా ఉంటున్నది. అయితే మీరు సభలో మరి సహనాన్ని కలిగిన వారు ప్రార్థనలు ఉండవలసిందిగా దయచేసి ఎవరు అటు ఇటు చూడవద్దు. మన అంతా కూడా ప్రభుత్వంలో ప్రార్థనలు ఉండవలసిన వారం ఉంటున్నాం. మనం పరీక్షించుకొని సరి చేసుకొని బలలో పాల్గొండలు పొందవలసిన వారం ఉంటున్నాం. సో రామన్ గారు సోదరుడు పాల్ గారు బలవంచడానికి సహాయపడతారు. ప్రభువైన క్రీస్తు యేసు వారి రాత్రి రట్టించుకుని దాన్ని విరిచి ఆస్తులు చెల్లించి మీ కొరకు ఇరువైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడని సెలవిచ్చాను. ప్రభావ పరిశుద్ధమైన విరమణి శరీరం నాకు అనుగ్రహించింది. మీకు దానా చెల్లిస్తున్నాం. పరీక్షించుకున్న వారముగా సరి చేసుకున్న వారముగా యోగ్యంగా పరిశుద్ధంగా చేయవేట సాయం చేయవద్దు కూడా అయోగ్యంగా అనుచితంగా ఆలోచించకుండా చేయకుండా మీ కృపాను గురించి వేడి కూడా మీకు అభిజెప్పకుండా చెల్లిస్తూ మీకే మహిమా గంటప్రభుని ఆరోపించుకునేవా కృతజ్ఞతాస్థుతులతో ప్రార్థన విజ్ఞాపన మా ప్రియరక్షకుడు క్రీస్తు యేసు వారి మహిమగల మౌన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన శక్తి గల జీవన నానబట్టేవా ప్రార్థిస్తువా వారి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పరీక్షించుకున్న వారు సిద్ధంగా ఉన్నవారు మీ కుడివేశానికి అనుమతి చేయించండి. మొదట మీకు అందించబడుతుంది. మీ కరోనా బట్టి ముక్కలుగా చేసి ఇవ్వబడుతుంది. పరీక్షించుకొని సరి చేసుకున్న వారు కనబడే విధంగా మీ కుడివేశానికి 10 గంటల పైగా కనబడే విధంగా చూపించవలసిందిగా మనం చేస్తున్నాం. పరీక్షించుకొని సిద్ధంగా ఉన్నారు. మీ కుడి హస్తాన్ని కనబడేలా చూపించాలి. మీ హస్తము కనబడకపోతే సోదరులకు హస్తం చేయి కనబడకపోతే వారి మీదకు రాలేరు, మీరు రొట్టెలేరు. కాబట్టి వారు కనబడాలి చెయ్యి.
చాలు చాలు, మీరు ఫస్ట్ వేసాను కదా, ఇంకా అవసరం లేదు. ఆ ప్రకారమే ఎవరైనా పొరపాటున రొట్టె అందిన వారుగా ఉంటే, పొరపాటున మీరు అందకుండా ఉంటే మీ క్రియాసనం చేయించండి, రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ప్రభువైన క్రీస్తు యేసు వారు ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీ దీనిలో తాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై నేను చేయడని సెలవిచ్చాను. ఈ రొట్టెను తిని పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రేమన పరలోక తండ్రి, అమూల్యమైన, ప్రశస్తమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన మీ రక్తాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాం. విమోచన క్రయధనముగా మా కొరకే ప్రభావ మీ ప్రాణం, మీ రక్తం దారపోసింది మీకు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన రక్తం బలపై మాకు అనుగ్రహించింది స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ రక్తంలో ప్రభావ యోగ్యంగా పరిశుద్ధంగా పాల్గొని పొందిన వారమై ఈ మరణ భూస్థాపన పునరుత్థానం ప్రభావ ప్రకటించడం సాయం చేసి వేడుకుంటూ వారు మీకు అప్పచెప్పుకుంటూ మీకే స్తుతి చెల్లిస్తుదేవా, మీకే మహిమ గంతపురాన్ని అర్పిస్తుదేవా. కృతజ్ఞత స్థుతులతో ప్రార్థన విజ్ఞాపన మా ప్రభు మా ప్రియరక్షకుడు క్రీస్తు యేసు వారి మహిమగల మౌన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన శక్తి గల జీవన నానబడి దేవా ప్రార్థించి శ్రేణిస్తువాడి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. రొట్టెలో పాల్గొని పొందిన వారు పాత్ర కొరకై మీ గురియాసాన్ని కనబడడం చేయించండి. పాత్ర మీకు అందించబడుతుంది, చిన్న చుక్క తీసుకోండి. ఆ విధంగా చిన్న చుక్క క్షమించండి. పాత్ర మీద రాబట్టి చిన్న కప్పులు ఇవ్వబడుతున్నాయి, ఆ విధంగా పాల్గొని పొందవలసిందిగా మనం చేస్తున్నాం. నీ రక్తధారలే ఇలా మేచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ మేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ పాత్ర అన్ని వరకు కూడా మీ గుడి వస్తాన్ని కనబడే విధంగా చేయించవలసిందిగా మనం చేస్తున్నాం.
దయచేసి ఈ కాలి కప్పులు ఎవరి దగ్గర ఉన్నాయో వారు మీ హస్తాన్ని చూపిస్తే సహోదరులు వచ్చి తీసుకుంటారు. కాలి కప్పులు ఎవరి దగ్గర ఉంటున్నాయో వారు మీ హస్తాన్ని చూపించండి, కుడి హస్తాన్ని చూపించండి, సహోదరులు వచ్చి మీ దగ్గర తీసుకెళ్తారు. కాలి కప్పులు కలిగిన వారు, ద్రాక్షరసం తాగిన ఒక కాలి కప్పులు కలిగిన వారు మీ కుడి హస్తాన్ని చూపించండి, సహోదరులు వచ్చే కప్పులు తీసుకుంటారు. ఖాళీ కప్పులు ఎవరి దగ్గర ఉన్నాయో మీ కుడి హస్తాన్ని కనబడి చూపిస్తే సహోదరులు వచ్చి తీసుకుంటారు. లోపల కానీ బయట కానీ ఖాళీ కప్పులు కలిగిన వారు సహోదరులు మీ వద్దకు వస్తారు. మీ కుడి హస్తాన్ని చూపించండి, తీసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల పరలోక తండ్రి, మహాగణుడు, మౌన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిన మా దేవ, సర్వాధికారైన మా దేవ, సర్వశక్తిమంతుడైన మా దేవ, అద్భుతకాడు, ఆశ్చర్యకాడు అని మా దేవ, ఆలోచనకర్త అని మా దేవ, యమాత్రవుడు అని మా దేవ, ఎన్నడెడబా అని మా దేవ, ఉన్నవాడని వాడు అని మా దేవ, శాశ్వత ఎంతగానో ప్రేమిస్తున్న మా దేవ, నినాదెంతగానో కనపరిచి మహింపరిచి కొనియాడే చూస్తున్నాను. పరిశుద్ధమైన వీరమైన మీ శరీరంలో అమూల్య ప్రయాసం రక్తంలో పాల్గొని అనుగ్రహించింది మీకు ఎంతమైనా చెల్లిస్తున్నాం. ఎవరైనా యోగ్యంగా చేయవలసిన వారికి క్షమించమని ప్రార్థిస్తున్నాం. దైవమాత్రాన్ని మీ ప్రజలముగా మమ్మల్ని బలపరచము, నూతనపరచము, మీ దగలస్తంతో నడిపించి మీరు ఆఖరి కూడా సిద్ధపరచుకోనము. గొప్ప దేవ, కడవడి గడియలో ఉంటుండగా మేమెంతో మెలకోకుండా సాయం చేసి ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో మీ యొక్క నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా, నిందారహితులుగా పరిశుద్ధమైన జీవితం ప్రభావ మిమ్మల్ని పోలి నడుచుకున్న జీవితం ఎంతగానో జీవించినట్టుగా బలపరిచి నూతనపరిచి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభావ. మీరు రొట్టె ద్రాక్షరసం మీ సారథిగా సంఘమును జ్ఞాపకం చేస్తుండగా సర్వలోకంలో సకల పరిశుద్ధి నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయల మాత్రాన్ని గొప్ప దేవా, మీ ప్రజలను మీ కాపుదల క్షేమం మీ ప్రజలకు కలుగు చేయము. అదేవిధంగా ఎరుసలేములో మా ప్రియ సహోదరులు కరోనాతో అటాక్ అయించుండగా తన మీద తాగును సమయంలో స్వస్థ దయచేసి వేడుకుంటున్నాం. మీ ప్రజలు మీ కంచె వేసి కాపాడడం దేవా. ఎబ్రోన్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. ఎబ్రోన్ అనుబంధంగా జంట నగరాల్లో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బ్రాంచ్ సంఘంలో మీరే తోడుగా కాపాడి దీవించి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ కార్యాలు మీ ఆత్మ ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, మీ కృపాసన మాత్రం మీ సన్నిధి మాత్రం ఉంచుము. మీ రాకల్లో ప్రభావ ఎత్తబడే సంఘముగా మనం సిద్ధపరచుము. నేను ఏ ఒక్కరు కూడా విడబడకుండా ప్రతి ఒక్కరు మీ రాకల్లో నేను ఎత్తబడి వారు చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకెవరు సంఘాలు బలపరిచిన దేవా, పడిపోయిన వారు లేవనెత్తి దేవ, రక్షణ పొందిన వారు ఇంకా అధికంగా ఆత్మీయంగా మీద ఫలించి వర్ధిల్లి వారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. దయల మాత్రాన్ని గొప్ప దేవాదేవుగా నేను మరి ప్రతి సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ప్రతి సంఘంలో కొనసాగుతున్న పరిచయ రావచ్చును జ్ఞాపకం చేసుకున్నాము. గొప్ప దేవా, మీ దాసులను కుటుంబాలు జ్ఞాపకం చేసుకున్నాము. మీ ప్రజలంతగానో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. దయలు మా ప్రభావ మీరే మాకు తోడుగాడు, మీ సన్నిధి మాత్రం ఉంచి వినామాయ మాటలపై మీ ఆత్మక ద్వారా ఆత్మకార్యం ఎంతగానో జరిగించుకొని ప్రార్థిస్తున్నాం. శరీర కార్యములు, శత్రు కార్యములు సంపూర్ణంగా లయపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. రీతిగా మీ రాకల్లో నిష్కలంకులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా సంపూర్ణ కనబడే సాయం చేయను. గొప్ప దేవ, కడవరి గడియలో మేము ఉంటుండగా కరోనా ద్వారా ఎంతో భయంకర నష్టాలు సంభవించేవిగా ఉంటుండగా మీ ప్రజలను వారు ఎవరు చుట్టూ కంచెవేమో, కరోనా ద్వారా ఎటువంటి హాని కలగకుండా కాపాడము. ఈ విధంగా ప్రభావ తన విద్యా శిక్షణ కాలనీలు, కర్నూలు పట్టణంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఇండియా దేశంలో, సర్వ ప్రపంచంలో నేను మీ దగ్గర చిత్తమైన కరోనా సంపూర్ణంగా మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం. దాని మా ప్రభావ గొప్ప దేవారీతిగా నేను మీరు నూతనపరచము, బలపరచమని మీరే మాకు తోడుగాను. సంఘంలో ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ప్రభావం మీ ప్రజలను దీవించి బలపరచము. ఆత్మీయంగా మీరు వర్ధిల్లేసిన ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలు మీకు ఎంతో సమీపంలో సాయం చేసి ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ప్రభావం మీరే తోడుగా ఉండి ప్రతి కుటుంబాన్ని ఎంతగానో ఆత్మీయంగా దీవించి, ప్రతి కుటుంబాన్ని ఎంతగానో భౌతికంగా దీవించి వారి కష్టాజీతంలో ప్రభావ పనులు చేసుకుంటున్నారు. ఆ వృత్తుల్లో ఉన్నారు, ఆ వ్యాపారాలు ఉన్నారు, ఆ ఉద్యోగాల్లో ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్లో, ప్రైవేట్ జాబ్స్లో ఉన్నారు. నేను మీ ప్రజల చేతి పనులు తోడుగా ఉండి సాయం చేసి వారి బాధ్యతలు తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుంటే యవనస్తులను నిర్లక్ష్య తొలగించుకున్న వారు
వారు మీ యందు భయభక్తులు కలిగి మీ కాడిమై బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డల మధ్య విమోచన కార్యం జరిగించడం ప్రార్థిస్తున్నాం. దాని మా ప్రభావితంగా వృద్ధులైన వారి సంఘంలో వృద్ధాప్య జీవితంలో కాపుదల క్షేమం దయచేయము. విద్యార్థులలో కాపాడము. వారికి అవసరమైన ఆరోగ్య శక్తి బలం దయచేయము. ఇంత గొప్ప దేవ వారి చుట్టూ మీ కంచె వేసి కాపాడము. ఈ విధంగా ప్రభావ మీరే వారు వృద్ధులైన వారుగా ఉంటుండగా నన్ను 60 సంవత్సరాలు దాటిన వారు నన్ను మీ సన్నిధిలో రాలేరు కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వారు వారి ఇళ్లలోనే ఉంటుండగా వారందరికీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. వారి లైవ్ ద్వారా ప్రభావ మీ పరిచయం ద్వారా ఆత్మవేలు పొందడం సాయం లేదు. చిన్నపిల్లలైన వారు కూడా 10 సంవత్సరాల లోపల ఉన్నవారు వారు కూడా రాని పరిస్థితులు వారు తల్లిదండ్రుల వారితో ఉంటుండగా వారు కూడా లైవ్ ద్వారా పరిచయం ద్వారా ఎంతగానో దీవెన పొందడం సాయం తెచ్చు. గొప్పదేవా మీరే చూడనట్టు సౌరు సలమక్కను జ్ఞాపకం చేసుకోరు. జనంతో బాధపరిచిన తాకుమ సంబంధ ఆరోగ్యం దయచే. గొప్పదేవాదేవిగా నేను మరి పుణ్యవతి యోసేపు కుమార్తె శ్వేత గారు ప్రార్థిస్తున్నాం. తాకుమైన సంబంధ ఆరోగ్యం దయచేయము. గొప్పదేవా రీతిగా ఇంకా మీ బిడ్డలైన వారి ప్రభావ జ్ఞాపకం చేసుకున్నాం. గొప్పదేవా మీ కృపాసం తోడుగా ఉంచిన సౌర శంకర్ గారు చేయి విరిగించుండగా వారు తండ్రి తాకుమైన సంబంధ ఆరోగ్యం శంకర్ గారికి మీరే దయచేయం. అదేవిధంగా లోక రక్షణ కార్యం జరిగించి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభావ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం. సంఘంలో మీ ప్రజలైన వారి ప్రభావ ఎవరైనా ఆరోపిస్తూ ఉంటున్నారు వారి బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభావ తాకున్న సంబంధ ఆరోగ్యం మీరు వారికి కలగజేయని ప్రార్థిస్తున్నాం. వృద్ధులైన వారు యవన బిడ్డలైన వారు ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకున్నాము. ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని తోడుగాడు కాపాడు దీవించము. ఏ గృహాల్లో సమాధానం లేదో ప్రభావ జ్ఞాపకం చేసుకుని దేవా డేవిడ్ గారు ప్రార్థిస్తున్నాం. రాణి గారు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని మీరే కట్టమని వేడుకుంటున్నాం. ప్రభావ దాని మా ప్రభావం క్యారింగ్ తోటిన నమ్మక సౌరి దేవన గారు కుమార్తె డెబోరా గర్భాలను దీవించము. కావాల్సిన కృపద ఇచ్చేయము. అదేవిధంగా ప్రభా సౌరి అర్ణమక్క ఎమానుయేల్ కుమార్తె శ్రీలంక జ్ఞాపకం చేసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఎవరు గర్భాలు ఎదురు చూస్తున్నారు వారిసులో మీ కృపాను గ్రహించము. సాయం చేయము. గోపదేవా ప్రియులు సౌరి మనసే సౌరి నేను రోజు వారు ప్రేమించాను గ్రహించిన కృష్ణ గారు ప్రార్థిస్తున్నాం. దీవించి బలపరచము. తోడే నడిపించము. ఈ రీతిగా ప్రభావ తను మీ ప్రజలైన వారు ఇంకా ఎవరు బిడ్డలైన వారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వివాహం విషయంలో సాయం చేయము. ఇంకా ప్రభావ మీ ప్రజలైన వారు ఎవరు సమస్యలు ఉంటున్నారు ఆస్తి గొడవల్లో ఉంటున్నారు ఆయా సమస్యల ద్వారా వెళ్తున్నారు వారి విషయంలో ప్రార్థిస్తున్నాం. సాయం చేయము. గొప్పదేవా విధంగా ఎరుసలేములో సహోదరుడు కరోనా అటాక్ ఉంటుండగా స్వస్థపరచము. ఈ విధంగా సంఘంలో మీ ప్రజల చుట్టూ ప్రభావ ప్రతి కుటుంబం చుట్టూ మీకు అర్జేసి ప్రభావ కరోనా గారు అటు నాని కలగకుండా మీరే కాపాడమని వేడుకుంటున్నాం. చదువు చాలా శ్రమకని జ్ఞాపకం చేసి తన పక్షాన్ని మీరే న్యాయం జరిగించని ప్రార్థిస్తున్నాం. వారి అల్లుడు జ్ఞాన సంపన్న స్వస్థ దయచేసి ప్రార్థిస్తున్నాం. గొప్ప దగ్గరగా సౌరి మరి ప్రభావ తండ్రి సౌరి సారమక్క కుమార్తె ఆయన ఒకరు ప్రార్థిస్తాను. నూతనంగా వారు ప్రభావ ఆరంభించిన యొక్క సంస్థను జ్ఞాపకం చేసుకుని నేను మీరు తోడుగాను మరియు బిడ్డ కోసం జాగ్రత్త దయచేయము. గొప్పదేవ రీతిగా ప్రతిష్టలు మీరు తోడుగాను మా సౌరి అభ్యజన సౌరి స్నవేటక కుమారుడు ఎమ్మాన్యుల్ వివాహం విషయంలో నేను మీరు ప్రభావం జరిగించిన దేవా సూత్రాలు కుటుంబంగా కట్టబడి ఉంటుండగా క్రీస్తులు ఫలించి క్రీస్తులు వర్ధిల్లు వారుగా చేయని ప్రార్థిస్తున్నాం. క్రీస్తుని మహింపరచు కుటుంబంగా దీవించని ప్రార్థిస్తున్నాం. గొప్పదేవ రీతిగా తండ్రి ఉదయకాల సమయంలో ఎంతో నడిపిస్తూ వచ్చింది దేవా వీళ్ళ సభ కూడా దీవెనకరంగా మహిమకర మార్చుకుని వేడుకుంటూ అదేవిధంగా కర్ణాటకలో ప్రభా హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకున్నాము. వారి తాకును స్వస్థత దైత్యం ప్రభావంతో రక్షణ కార్యం జరిగించము. నేను వారి పోలీస్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఎక్కువ కరోనా ద్వారా నేను ఈ సమయంలో వారు ఎంతగానో వారి ప్రభావాన్ని బాధ్యతలు ఉంటుండగా వారి చుట్టూ కంచి వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ సోదరుడు డాక్టర్ గ్రేస్ గారు తాను కూడా కరోనా డ్యూటీస్లో ఉంటుండగా మీ కావుదల క్షేమ దయచేసి ప్రార్థిస్తున్నాం. దాని మా ప్రభుత్వ మా ప్రియ సోదరు రామయ్య గారు వారు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. గోపదేవారీతిగా మిగిలిన సమయం దీవెనకరంగా మహిమకర మార్చని వేడుకుంటూ మమ్మల్ని మీకు అవి చెప్పుకుంటూ పైన సండే స్కూల్ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా చేయమని వేడుకుంటూ కృతజ్ఞ స్థితులతో ప్రార్థన విజ్ఞాపన మా ప్రేరక్షకుడు క్రీస్తు వారి మహిమగల మౌనతమైన ఘనమైన పరిశుద్ధమైన శక్తి గల జీవం గల అత్యున్నత వచ్చిన నాన్వర్ దేవ ప్రార్థించి శ్రేణి వాడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన ఎప్పుడైనా చేయబడినప్పుడు శ్రద్ధగా వినాలి, బిగ్గరగా ఆమెను చెప్పాలి. నాకు అసలు ఆమెనని స్వరమే వినపడలేదు, ఏదో 1-2 స్వరాలు మాత్రం వినిపించాయి. ఆ విధంగా ఉండకూడదు ప్రేమిన వాళ్ళ ప్రార్థనలు ఏకీభవించి బిగ్గరగా ఆమెను చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. అప్పుడే ప్రార్థన శక్తివంతంగా చేయబడుతుంది, అప్పుడే ప్రార్థన ఫలించేదిగా చేయబడుతుంది. అందరూ ఆమెనన్నారు. ఆమెనంటే అవునుగాక అని అర్థం. వారిదిగా ప్రభు బలపరిచి నడిపించింది కాక.
దయచేసి ప్రకటనలు గమనించండి. ప్రభు చిత్తమైతే ఈ సాయంకాలం 4 గంటలకు మందిరంలో మరి ఇక ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. యవన సహోదరులు, దయచేసి యవన సహోదరులంతా రావాలి. యంగ్ టైగర్స్, అశోక్, రాజశేఖర్, మేజర్, యోహన్ రాజ్, వినోద్, సుదర్శనం, ఆల్ యంగ్ టైగర్స్ అంతా రావాలి. దయచేసి సాయంకాలం 4 గంటలకు యవనస్తులంతా వస్తే ఇక్కడ మందిరంలో మనం శుభ్రం చేసుకునే పనులు ఉంటున్నాయి. కానీ 4 గంటలకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. యవనస్తులు మాత్రమే, యవనస్తులు ఆన్లు కాదు, యవనస్తులు అనగా యంగ్ బాయ్స్. అదేవిధంగా ప్రభు చిత్తమైతే రేపు సోమవారం మరి మనం కూడికలు ఏమాత్రం లేవు సోమవారం. అయితే భారంతో ప్రార్థించండి. గృహాలు దర్శించాలని తలంపు ఉన్నది. కానీ అదే సమయంలో నాకు అనేక మెసేజ్లు వస్తున్నాయి. అన్న దయచేసి వెళ్ళవద్దు. హైదరాబాద్ నుంచి సార్ డొమినిక్ గారు మన మధ్య వచ్చి పరిచయం చేసి వెళ్ళారు. ఆయన కూడా మెసేజ్ పంపించారు. అన్న దయచేసి ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళవద్దు, మీ ఇళ్ళలో ఉండండి. ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు, అనవసరంగా ఎవరు కూడా బయట తిరగవద్దు. బయటికి రావాల్సిన అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని మెసేజ్ పెట్టినారు. కాబట్టి గమనించండి, మామూలు సమయంలో మనం 100 సార్లు బయటికి పోయిస్తాం పనుల మీద. కానీ ఇప్పుడు ఎలా అంటే మీరు ఇంట్లోంచి బయటికి వచ్చినప్పుడే అన్ని మీరు ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోవాలి? ఏమేం కావాలా, ఏమేం తేవాలా, ఏమేం పనులు చేయాలని ఆలోచించుకొని ఓ పేపర్లో బుక్లో రాసుకొని, లేదు మర్చిపోతాం కాబట్టి మా వాళ్ళు ఏం చేస్తారంటే ఫలానా ఐటమ్ తెమ్మంటారు. తెచ్చినాక మళ్ళీ పచ్చిమిరకాయలు లేవంటారు, అద్దెస్తే మళ్ళీ టమాటాలు లేవంటారు, అద్దెస్తే మళ్ళీ ఉల్లిగడ్డలు లేవంటారు. అలా ఉండకూడదు. కానీ మరి ఈ దినాలు చెడ్డగా ఉన్నాయి. వాక్యంలో రాయబడింది దినములు చెడ్డవి. నిజంగా చెడ్డ దినాలు ఉన్నాం. కరోనా ద్వారా నిజంగా కొన్ని మేలు కలిగినాయి. ఎట్లా మేలు కలిగినాయి ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను. కరోనా వచ్చినాక వీధుల్లోకి వచ్చి మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. వీధులు, రోడ్ల పక్కన ఒక్కరుగా ఇద్దరు గుంపులుగా. ఇదివరకు ఎప్పుడైనా చూసామా సీను? ఎప్పుడైనా కనిపించిందా? ఎప్పుడు కనపడలేదు. కరోనా వచ్చిన తర్వాత వీధిలో గుంపులుగా కన్నీళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ మోకాళ్ళకి ఇంగ్లీష్ అంటే మీకు అర్థమేంటది? విదేశాల్లో ఉండేవాళ్ళు, మన దేశంలో కూడా ఆయా స్థలాల్లో చేశారు. కరోనా వచ్చిన సమయంలో నేను సేవకురాలు, ప్రతిదినం మనకు మీటింగ్ లేవు కాబట్టి ప్రతిదినం సాయంకాలం సరిగ్గా మన మీటింగ్ల టైంకి అంటే 6:30 మన మీటింగ్లు ఉండేవి అప్పుడు. కాబట్టి 6:30కు మేము కూర్చునే వాళ్ళం. సరిగ్గా 6:30కు ఆరంభించి 8 ముగించేవాళ్ళం. అందరి కోసం సంఘంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ విధంగా ఆ దినాల్లో అనగా మీటింగ్లో లేని దినాల్లో ప్రతిదినం ప్రార్థన చేస్తూ వచ్చాం 6:30 నుంచి 8 వరకు. సరిగ్గా 6:30కు మీటింగ్ టైం కాబట్టి ఖచ్చితంగా మేము కూర్చునే వాళ్ళం. కానీ కరోనా రాకుండా అది ఉండిందా? అది కరోనా రాకముందు లేదు. ఎందుకు లేదు? సోమవారం మీటింగు, మంగళవారం మీటింగు, బుధవారం మీటింగు, గురువారం మీటింగు, శుక్రవారం మీటింగు, అన్ని దినాల మీటింగ్లే కాబట్టి అప్పుడు లేదు సమయం. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి ఆ విధంగా చేయగలుగుతూ వచ్చింది. కాబట్టి కరోనా ద్వారా మేలు కూడా కలిగాయి, అదేవిధంగా నష్టం కూడా. మనకైతే నష్టం లేదండి. ఎందుకు నష్టం లేదు? నా మటుకైతే బ్రతుకులు క్రీస్తే, చావైతే ఇంకా మంచిది. ఎవరిని అప్పుస్తున్న పౌలు? సావు వస్తే నాకు ఇంకా మంచి పీడమా, బతికినంత కాలము నా కొడుకు, నా కూతురు, నా కోడలు, నా పిల్లలు అట్టయిపోయారు, నా కూతురు అట్టయిపోయా, నా కూతురు పెళ్లి కాలే, నా కొడుకు కోడలు బాగలేదు, కోడలు సహకారం చేస్తలేదు, నా అల్లుడు కూతురు బాగా చూసుకుంటలేడు, నా బిడ్డకు పెళ్ళి అయితే లేదు, అన్నీ బాధలే. గుంతలో పోయినాక చల్లగా ఉంటుంది. ఎట్లుంటుంది? హాయిగా ఉంటుంది, ప్రశాంతం గుంతలో. అవునా కాదా? క్రీస్తులో ఉన్న జీవితం, క్రీస్తుతో ఉన్న జీవితం, మహిమల రాజ్యం, దేవుని రాజ్యం. కరోనా వచ్చినా సరే ఏడిపోతాం?
నా కరోనా వచ్చి చచ్చిపోయాను అనుకోండి, నరకని పోతానా? కానీ ప్రియమైన వాళ్ళ కరోనా కంటే భయంకరమైంది పాపం. పాపం పాపానికి భయపడాలి, పాపానికి దూరంగా ఉండాలి, పాపాన్ని జయించాలి, పాప జీవితాన్ని జయించాలి, పాపానికి స్థానం ఇవ్వకూడదు. సండే స్కూల్లో పాట పాడేవారు, చిన్న తప్పు చేస్తే అది పాపమే, పెద్ద తప్పు చేస్తే అది కూడా పాపమే. అనే సభ్యురాలు ఏం చేశారు? చిన్న అబద్ధమే కదా, ఏమవుతుంది అనుకున్నారు, చిన్న అబద్ధమే కదా, ఏమైంది? ఇద్దరు స్పాట్లో అవుట్ అయిపోయినారు. ఎక్కడ పోయినా మనకు తెలియదండి, ఎక్కడ పోయినారో మనకు తెలియదు. అబద్ధం చెప్పారు, అవుట్ అయిపోయారు. చిన్న అబద్ధం ప్రేమైన వాళ్ళరా. కాబట్టి దేవుని ప్రజలుగా ఎంతైనా కూడా కరోనా కంటే భయంకరమైన పాపం. పాపానికి మనం దూరంగా ఉండాలి, పాపాన్ని మన దగ్గరికి రానియకూడదు, పాపానికి మనం ఏ విధంగా స్థానం ఇవ్వకూడదు. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి, క్రీస్తు కొరకు జీవించాలి. నా మటుకు బ్రతుకులు క్రీస్తే, చావైతే క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తులో నిద్రించాలి. మొన్న సమాధితోటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమాధి మీద రాయబడింది, క్రీస్తు నందు నిద్రించాను, క్రీస్తు నందు నిద్రించాను. పక్క తాగి తాగి చచ్చిపోయింటాడు. ఎక్కడ చచ్చిపోయింటాడు? తాగి 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 చచ్చిపోయింటాడు. ఏమని రాస్తారు? క్రీస్తు నందు నిద్రించను. రాసినంత మాత్రాన క్రీస్తుని నిద్రించడం కాదు. కానీ గమనిస్తే ప్రియమైన వాళ్ళు ఎంతైనా క్రీస్తులోనే నిద్రించాలి, క్రీస్తులో జీవించాలి, క్రీస్తులో కొనసాగాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తులోనే నిద్రించాలి. కరోనా వచ్చినా సరే. అదేవిధంగా మనం ఎంతైనా కూడా జాగ్రత్తలు కూడా పాటించాలి. గవర్నమెంట్ వారు ఇచ్చిన నిబంధన అది. మాస్క్ లేకపోతే ఎన్ని రూపాయలు ఫైన్? 1000 రూపాయలు అనుకుంటాను. ఏమో రామేనా? 1000 రూపాయలు అవుట్. మాస్క్ లేకుండా బయటికి పోయినా ఉంటే 1000 రూపాయలు అవుట్, అంతే. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. దయచేసి జాగ్రత్తలు పాటిద్దాం, నిర్లక్ష్యంగా ఉండవద్దు, అనవసరంగా బయట ఎక్కడ తిరగవద్దు. అదేవిధంగా బయట తిండి కూడా కొనొద్దండి. బయట ఫుడ్ కూడా మంచిది కాదు. యా ఫుడ్ అయినా కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచిది కాదండి. బయట ఫుడ్డే మంచిది కాదు. పప్పన్నమైనా సరే ఇంట్లో చేసుకొని తినడం మంచిది, శ్రేష్టం. బయట తినే ఫుడ్, ఒక వీడియో నేను చూశాను. ఆ మనిషి చేతులంతా ఎక్కడెక్కడో గీరుకుంటున్నాడు, చేయి పెట్టి మళ్ళీ గీరుకుంటున్నాడు, అది చేతులతో అంత చేస్తా ఉన్నాడు. వీడియో తీశారు ప్రేమిన వాళ్ళు. నేను హాల్లో ఉన్నప్పుడు హోటల్లో చూసేవాడిని. టీ తాగినాక కప్పులు తీసుకొస్తాడు, కప్పులు ఎట్ట కడుగుతాడంటే దాన్ని ఉల్టా చేస్తాడు, గ్లాసు ఉల్టా చేసి నీళ్ళలో ఎట్ట పెట్టి ఇట్టి అంటాడు, అని పెడతాడు తాగిన గ్లాసు. మళ్ళీ దానిలో టీ పోసి ఇస్తున్నాడు. కాబట్టి బయట ఫుడ్ మంచిది కాదు, బయట ఫుడ్ తీసుకోవద్దు దయచేసి. ఇంట్లో తిందాం, పప్పు అన్నమే సరే ఇంట్లో తిందాం. బిర్యానీ కావచ్చు, బయట ఫుడ్ మంచిది కాదు అసలు. ఇక్కడ అన్ని విషయాలు జాగ్రత్తగా ఉందాం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మనం ఎంతైనా దేవుని ఆలయంగా ఉన్నాం, మన నిర్లక్ష్యంగా ఉండడానికి కూడా వీళ్ళు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదే దేవుడిచ్చిన జ్ఞానంతో మనము ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం ఎంతైనా జీవించి, మనం ఎక్కడున్నా సరే ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించాం. ప్రజలు ఇచ్చిన వారంగా మనం పాడుపడే సమయంలో మనం అర్పణ అర్పించుకుందాం. లేచి పాడుపడే సమయంలో అదేవిధంగా మరోసారి జ్ఞాపకం చేస్తున్నాం ఈ యొక్క వార కార్యక్రమాలు. మంగళవారం ఉదయకాలము ఈ యొక్క మరి సండే స్కూల్ పిల్లల నిమిత్తమై లైవ్ ద్వారా పరిచయం చేయబడుతుంది. కానీ మీ పిల్లలు ఆ సమయంలో ఉదయం 8 నుంచి 9 వరకు మంగళవారం ఉదయం సండే స్కూల్ పిల్లల గురించి లైవ్ ద్వారా పరిచయం. మరి మీ పిల్లలు ఆ సమయంలో అందులో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. మంగళవారం ప్రార్థన, బుధవారం ఉదయకాలం